ఈ క్లిప్ ఇక్కడ ప్లే చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది మావా. నిజానికి ఇప్పటివరకు సిరీస్లో అన్ని ఎపిసోడ్స్ కూడా మనం ఫ్యూచర్ అంటే మైకేల్ చనిపోయినప్పటి నుండి ఫార్వర్డ్లో చూసాం. కానీ ఈ క్లిప్లో మనం మొత్తం రివర్స్లో ప్లే చేయడం చూస్తాం. అంటే మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పడం. అంతేకాకుండా ఇక్కడ నుండి ఎపిసోడ్స్ కొంచెం భిన్నంగా మారుతాయి. లైక్ మైకేల్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది, అసలు మైకేల్ ఎందుకని సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అన్నది ఈ ఎపిసోడ్స్లో తెలుసుకుంటాం. అండ్ అలానే ఇప్పటికే టౌన్లో మ్యాక్స్ అందరికీ టైం ట్రావెల్ గురించిన అవగాహన వచ్చేసింది. సో ఆ నాలెడ్జ్తో మార్తా అండ్ టీమ్, షర్లెట్ అండ్ టీమ్, హ్యానా అండ్ కెథరీనా ఏం చేయబోతున్నారు. అండ్ మెయిన్ గా అపోకలిప్స్ కి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలింది. సో ఫ్యూచర్ జోనస్ దీన్ని ఆపగలడా? అండ్ ఫ్యూచర్ లోకి వెళ్లిన జోనస్ యాడమ్ మాటలు విని టైం లోకి ట్రావెల్ చేశాడు. అయితే అనుకున్న టైంలోకి నిజంగా ల్యాండ్ అయ్యాడా లేదా ఎక్కడికన్నా తప్పిపోయాడా? ఇలా చాలా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఎపిసోడ్స్ లో తెలుస్తాయి. అంతేకాకుండా చాలా వరకు వావ్ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి మావా. అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. నేను చాలా మూవీ ఎక్స్ప్లెనేషన్ ఛానల్స్ ని రెఫర్ చేశా. అంతేకాకుండా అక్కడ కామెంట్ సెక్షన్స్ లో కూడా చెక్ చేశా. చాలా మంది డార్క్ గురించి అడుగుతున్నారు మావా. సో అలా డార్క్ కోసం ఎదురు చూసి అందరికీ మన ఛానల్ గురించి తెలిసేలా వైరల్ చేయండి మావా. అలానే లైక్ కొట్టి కమెంట్స్ లో #JPExplainDark అని కమెంట్ చేయండి. దీంతో వీలైనంత మందికి మన వీడియోస్ రీచ్ అవ్వాలి. అండ్ అలానే అందరికీ డార్క్ గురించి తెలియాలి. మీరు తెలుసుకుంటే ఈజీ మావా, చేసేసేయండి, వైరల్ చేసేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో యాడమ్ జోనస్ కి ఒక ఆశ చూపిస్తూ అన్నాడు, ఈ టైం లైన్ బ్రేక్ అవ్వాలంటే ఒక లూప్ హోల్ ఉంది అని చెప్పి తనని June 20, 2019 టైం కి పంపించాడు. అంటే మైకేల్ చనిపోవడానికి సరిగ్గా ఒక రోజు ముందు. ఇంకా జోనస్ కూడా అమాయకంగా తన తండ్రిని ఇంకా మార్తాన్ని కాపాడుకోవచ్చు అన్న ఆశతో గుడ్డిగా యాడమ్ మాటలు నమ్మి ఆ గాడ్ పార్టికల్స్ లోకి ప్రవేశించాడు. అప్పుడే సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అయితే ఈసారి మాత్రం జోనస్ చాలా ప్రశాంతంగా నిద్రలేస్తాడు. ఎలాంటి డీప్ బ్రీత్స్ గానీ సడన్ షాక్స్ లేకుండా. ఇంకా గమనించి చూస్తే తన మెడ మీద ఎలాంటి గాయం లేదు. సో ఇది తను టైం ట్రావెల్ చేయకముందు స్టోరీ అని అర్థమవుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఈ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇది మనం సీజన్ 1 మొత్తం వింటూ వచ్చాం. కానీ సీజన్ 2లో ఇక్కడే ఫస్ట్ టైం వినిపిస్తుంది. ఇంకా ఆ సాంగ్ లో లిరిక్స్ సమ్హౌ సమ్డే సమ్వేర్ ద ఫ్యూచర్ ఐఎమ్ నాట్ వెయిటింగ్ మచ్ లాంగర్, లవ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ బ్రేవరీ, డోంట్ థింక్ ఫర్ టూ లాంగ్ అని ఉంటుంది. అయితే ఎందుకు ఈ సాంగ్ వచ్చింది అన్నది మనకి ఈ ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది, మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే ఇక్కడ జోనస్ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు. అండ్ తన బెడ్షీట్ కూడా బ్లూ కలర్ లోనే ఉంటుంది. అయ్యా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని మీకు అనిపించవచ్చు. బట్ ఈ డార్క్ సిరీస్ అంత స్పెషల్ అవడానికి మెయిన్ రీజనే ఈ డీటెయిలింగ్స్. నిజానికి లాస్ట్ ఎపిసోడ్ లో మీకు చెప్పడం మర్చిపోయా. క్లౌడియా మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్యూర్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. అయితే అది ఒక సింబాలిక్ అండ్ రిప్రజెంటేషన్ తన క్యారెక్టర్ కి. అండ్ ఆ ఎపిసోడ్ లో హై అలర్ట్ లో ఉంది. అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది, ప్రతి డీటెయిలింగ్ తెలుసుకుంటోంది. కాజ్ ఇంక నుండి క్లౌడియా నార్మల్ గా కాకుండా అన్ప్రెడిక్టబుల్ గా అండ్ డేంజరస్ గా ఉండబోతుందని రిప్రజెంటేషన్ ఇస్తుంది. అంతేకాకుండా ఆ రెడ్ కలర్ తన రక్త సంబంధీకులను కాపాడుకోవడానికి చూస్తోంది అని కూడా చెప్పడం లాంటిది. సింపుల్ గా చెప్పాలంటే ఆ టైంలో ఆమె మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది డ్రెస్ కలర్ ద్వారా డైరెక్టర్ మనకు చెప్తారు. అలానే ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో జోనస్ బ్లూ టీ షర్ట్ అండ్ బ్లూ బ్లాంకెట్ తో ఉండడం చూపిస్తారు. కాజ్ హీఈస్ కామ్ అండ్ కంప్లీట్లీ ఇన్నోసెంట్ అని చెప్పడం. ఎందుకంటే బ్లూ రిప్రజెంట్స్ కామ్ అండ్ కంపోజ్డ్ బిహేవియర్. ఇలా చూసుకుంటూ పోతే చాలా వరకు ప్రతి సీన్ లో ప్రతి సిచ్యువేషన్ లో క్లూస్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి మావా. కానీ నేను మాత్రం మోస్ట్లీ హై అండ్ డీటెయిల్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫుల్ డీటెయిల్స్ కావాలనంటే మనం ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేద్దాం. అలా ఫ్రెష్ అప్ అయిన జోనస్ కిందికి వచ్చి ఫ్రిడ్జ్ లో నుండి పాలను తీసి వాసన చూస్తాడు. ఇంకా పాలు ఫ్రెష్ గా ఉన్నాయి. సో వాటిని సీరియల్లో కలుపుకొని అక్కడ నుండి వెనక్కి తిరగగానే అతని ముందు మైకేల్ కాన్వాల్ కనిపిస్తాడు. పూర్తిగా సంతోషంగా తన కొడుకుతో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంకా జోనస్ ఆ సీరియల్స్ ని ఫుల్ స్పీడ్ గా తింటూ ఉంటాడు. దానికి మైకేల్ ఏంటి ఈ రోజు ప్లాన్స్ అని అడిగితే అప్పుడు జోనస్ ఈ రోజు నా ఫ్రెండ్స్ తో లేక్ కి వెళ్ళబోతున్నానని చెప్తాడు. దానికి మైకేల్ న్యూస్ పేపర్ ను చూస్తూ వర్షం పడవచ్చు అని హెచ్చరిస్తాడు. అదే సమయంలో హ్యానా కూడా కిందకు వచ్చి తన భర్తను ప్రేమగా కిస్ చేస్తుంది. బయటకు చూస్తే వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగానే కనిపిస్తారు. అప్పుడే హ్యానా నీల్సన్ ఫ్యామిలీ యానివర్సరీ పార్టీ గురించి గుర్తు చేస్తుంది. అది విన్న మైకేల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడం కోసం అతను కాఫీ తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని చేతులు బాగా వణికిపోతాయి. అప్పుడు జోనస్ టైం అయిపోతుందని హడావిడిగా బయలుదేరుతూ అక్కడే ఉన్న ఒక ఎల్లో రెయిన్ కోట్ తీసుకుంటాడు. ఆ రెయిన్ కోట్ చూసిన వెంటనే మైకేల్ ఒక్కసారిగా భయపడిపోతాడు. కాఫీ డబ్బా చేయి జారి నేలపై పడిపోయింది. అతను ఏదో ఒక భూతాన్ని చూసినట్టు షాక్ అవుతున్నాడు. తర్వాత అది డేజావులా అనిపించింది అని చెప్పి తప్పించుకుంటాడు. అప్పుడే
అప్పుడే హ్యానా మైకేల్ దగ్గరికి వచ్చి హత్తుకుని ఎంతో ప్రేమగా బయటికి వెళ్దామా లైక్ ఒక పిక్నిక్ లాగా అని అడుగుతుంది. దానికి మైకేల్ నా పెయింటింగ్స్ ఇంకా పూర్తి కాలేదు అని భయంగా అంటాడు. దాంతో హ్యానా నిరాశపడుతుంది. అండ్ ఇక్కడ నుండి ఈ ఎపిసోడ్ లోని ఎమోషన్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటపడతాయి మామ. అండ్ అలానే కొన్ని బిట్రేల్స్ అండ్ మరికొన్ని కొత్త ప్రేమ కథలు ఇక్కడ మొదలవుతాయి. అవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా చెప్పుకుంటూ పోదాం. సో హాయ్ మామ, వెల్కమ్ టు జేపీ ఎక్స్ప్లెయిన్ సిరీస్ డార్క్ సీజన్ 2 ఎపిసోడ్ 6. అండ్ ఈ రోజు తేదీ June 20, 2019, ద డే బిఫోర్ మైకేల్ కమిట్స్ సూసైడ్. ఇక్కడ నుండి సీన్ జోనస్, మ్యాగ్నస్, మార్తా, బార్తోష్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అందరూ కలిసి సైకిళ్లపై లేక్ వైపు వెళ్తుంటారు. మార్తా ముందుగా వెళ్తూ జోనస్ వైపు తిరిగి నవ్వుతూ ఉంటుంది. లైక్ ఏదో కొత్తగా చూస్తున్నట్టుగా, ఇంకా క్రష్ ని చూసి ఫీల్ అవుతున్నట్టుగా ఉంటుంది. జోనస్ కూడా తనని చూసి సంతోషంగా నవ్వుతాడు. చూస్తూ ఉంటే అన్ని సరిగ్గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంతలో చర్చ్ బెల్స్ మోగుతాయి. సిక్మండూస్ చర్చ్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. అక్కడ నుంచి మరో జోనస్ బయటకు వస్తాడు. అదే ఎల్లో రెయిన్ కోట్ వేసుకుని మెడపై గాయంతో ఉన్న ఫ్యూచర్ జోనస్. ఇక్కడతో కన్ఫర్మ్ అవుతుంది తను అదే టైంలోకి వచ్చాడు అని. అయితే ఈ చర్చ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి మామ, అది క్లైమాక్స్ లో చెప్తా, సూపర్ ఫీల్ ఉంటుంది. అప్పుడే సీన్ ఉల్రిక్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఉల్రిక్ అండ్ కెథరీనా ఉదయం నిద్రలేస్తారు. ఉల్రిక్ తన భార్యతో సరదాగా మాట్లాడుతుంటాడు. కానీ కెథరీనా తన మంచ్ కారణంగా అతని ఆఫర్ ను తిరస్కరిస్తుంది. ఇక్కడ బాగా గమనిస్తే ఇందాక హ్యానా మైకేల్ తో స్పెండ్ చేయాలని అనుకుంది, కానీ రిజెక్షన్ ని ఫేస్ చేసింది. ఇక్కడ ఉల్రిక్ ఆ రిజెక్షన్ ని ఫేస్ చేస్తున్నాడు. ఇదే వారి రిలేషన్షిప్ లో సమస్యలు మొదలయ్యే కారణానికి సూచనలు. అప్పుడే సడన్ గా వారి గది తలుపులు తెరుచుకుంటూ మికెల్ లోపలికి వస్తాడు. అది చూసిన ఉల్రిక్ డోర్ తట్టి రావాలని తెలీదా అని అరుస్తాడు. అప్పుడే మికెల్ నా శరీరం అంతా ఏవో ఎర్ర మచ్చలు కనిపిస్తున్నాయి అని చెప్పగానే కెథరీనా అది చూసి అతనికి రుబెల్లా వచ్చిందని గుర్తిస్తుంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చూసారా, సేమ్ టైం లైన్ లో మికెల్ అండ్ మైకేల్ ఇద్దరు కూడా ఉన్నారు. లిటరల్లీ ఇద్దరు ఒకే వ్యక్తి అయినప్పటికీ వేరు జీవితాల్లో జీవిస్తున్నారు. అసలు ఎలా డైరెక్టర్ మామ నీకు ఈ థాట్ వచ్చింది? రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇక మరోవైపు అలెగ్జాండర్ టిడ్మెన్ పేపర్ చదువుతూ 33 సంవత్సరాల క్రితం మార్బర్గ్ లో జరిగిన ఒక అన్సాల్వ్డ్ మర్డర్ గురించి చదువుతున్నాడు. అదే సమయంలో రెజినా అతని లంచ్ కోసం హోటల్ కి రావాలని అడుగుతుంది. కానీ అతను ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా కనిపిస్తాడు. ఇంకా డాప్లర్స్ ఇంట్లో షర్లెట్ మౌనంగా కూర్చొని ఉంటుంది. అప్పుడే పీటర్ ఇంట్లోకి వచ్చి పిల్లల గురించి అడుగుతాడు. ఇంకా తనతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మాత్రం కొట్టిన రాయిలా అలానే కూర్చొని ఉంటది, ఎలాంటి స్పందన లేకోకుండా. ఇక్కడితో వీళ్ళ మధ్య కూడా రిలేషన్షిప్ సరిగ్గా లేదని తెలుస్తుంది. చివరికి పీటర్ ఆమెతో ఈ కారణంగానే నేను ఇలా ఉన్నాను, నీ నుండి నాకు ఎలాంటి ప్రేమానురాగాలు దొరకడం లేదు అని కోపంగా ఇంకా బాధతో అరుస్తూ ఉంటాడు. అప్పుడే షర్లెట్ ఈ రోజు నీల్సన్ ఇంటి పార్టీకి నేను ఒంటరిగా వెళ్లాలని అనుకుంటున్నా అని అంటుంది. మరోపక్క లేక్ దగ్గర జోనస్, మార్తా, మ్యాగ్నస్, బార్తోష్ అందరూ సరదాగా గడుపుతున్నారు. బార్తోష్ ఆ లేక్ గురించి ఒక భయంకరమైన కథ చెప్తాడు. ఒకసారి ఇక్కడ ఒక మహిళ మునిగి చనిపోయింది అండ్ ఆమె ఆత్మ ఆకలిగా ఉన్నప్పుడు మనుషులను నీటిలోకి లాగి చంపేస్తుంటుంది అని అంటూ ఉండగా మ్యాగ్నస్ తనని లోపలికి లాగుతాడు. దాంతో భయపడిపోయిన మార్తా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా జోనస్ దగ్గర కూర్చుంటుంది. తర్వాత వారిద్దరూ కలిసి ఆ రాత్రి జరిగే పార్టీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారి కన్వర్జేషన్ లో ఒక సెటిల్ రొమాన్స్ కనిపిస్తుంది. అప్పుడే మార్తా తన పేరెంట్స్ నిజంగా హ్యాపీగా ఉన్నారా అన్నది నాకు డౌట్ గా అనిపిస్తుంది అని చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ జోనస్ తన చేతులను ఇసుకలో తిప్పుతూ ఉంటాడు. అప్పుడే తన చేతికి ఏదో తగిలినట్టుగా అనిపించి బయటికి తీస్తాడు. అది ఒక చిన్న కాపర్ కాయిన్ లాగా ఉంటుంది. వెంటనే మార్తా ఆ కాయిన్ ని తీసుకుని సెయింట్ క్రిస్టోఫర్ కాయిన్ అని చెప్తుంది. ఇదే కాయిన్ మనం లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం, లైక్ ఇది కూడా టైం ట్రావెల్ చేస్తుంది అని. నిజానికి సెయింట్ క్రిస్టోఫర్ కాయిన్ అన్నది క్రైస్తవ సంప్రదాయాల్లో చాలా ప్రసిద్ధమైన ఒక పవిత్ర మెడల్. సెయింట్ క్రిస్టోఫర్ ను ప్రయాణికులకు రక్షకుడిగా భావిస్తారు. కథ ప్రకారం ఒక రోజు ఆయన ఒక చిన్న బాలుడిని నది దాటించాడు. ఆ బాలుడు నిజానికి యేసుక్రీస్తు అని తర్వాత తెలుస్తుంది. అప్పటి నుంచి సెయింట్ క్రిస్టోఫర్ ను ప్రయాణాల్లో రక్షణ కలిగించే పవిత్రుడిగా నమ్ముతారు. అందుకే చాలా మంది ఈ కాయిన్ ను చైన్ గా ధరిస్తారు లేదా కార్లలో ఉంచుతారు. అదే విషయాన్ని మార్తా కూడా జోనస్ తో ఉంటుంది, ఈయన ప్రయాణికుల రక్షకుడిగా భావించే ఒక సింబల్ అని. ఇదే సమయంలో ఫ్యూచర్ నుండి వచ్చిన నెక్స్ట్ కార్ జోనస్ పవర్ ప్లాంట్ వైపు నడుస్తూ కనిపిస్తాడు. అప్పుడే మార్గమధ్యంలో ఉల్రిక్, కెథరీనా, మికెల్ కార్ లో వెళ్తూ అతన్ని చూస్తారు. జోనస్ తన మెడపై గాయం కనిపించకుండా రెయిన్ కోట్ జిప్ వేసేసుకుంటాడు. అప్పుడే కార్లోని మికెల్ అతనికి అల్టిమేట్ ఫిస్ట్ పంప్ అని అడుగుతాడు. మికెల్ ని చూసిన జోనస్ కి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. దీంతో జోనస్ మికెల్ కి ఆ ఫిస్ట్ బంప్ ఇవ్వడు. అప్పుడే కెథరీనా జోనస్ తో నిన్నెక్కడికన్నా డ్రాప్ చేయాలా అని అడుగుతుంది. కానీ జోనస్ లేదు నేను వెళ్తాను అని చెప్పి ఆ రైడ్ ని తిరస్కరిస్తాడు. అప్పుడే ఉల్రిక్ జోనస్ తో మార్తా గురించి సరదాగా ఆట పట్టిస్తూ ఉండగా వెనక నుండి మికెల్ మార్తాకి జోనస్ మీద ఎప్పటి నుండో క్రష్ ఉంది అని అంటాడు. దానికి ఉల్రిక్ కమాన్ లవ్ బాయ్ టేక్ యువర్ ఛాన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లేక్ దగ్గర మ్యాగ్నస్ ఒక చెట్టు వెనక వెళ్లి మూత్రం చేస్తుండగా నీటిలో ఒక శరీరం తేలుతూ కనిపిస్తుంది.
కనిపిస్తోంది. అది చూసిన మ్యాగ్నస్ కి మూత్రం ఆగిపోయింది. అతను భయపడిపోయి ఏదో శవం అని అనుకుని దగ్గరికి వెళ్లి కాపాడే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే ఆ బాడీ టక్కును లేచింది. చూస్తే అది ఫ్రాన్సిస్కా. ఆమె సరదాగా నీటిలో తేలుతూ ఉండింది. ఈ సంఘటన మ్యాగ్నస్ ని బాగా షాక్ కి గురి చేస్తుంది. కానీ ఫ్రాన్సిస్కా మాత్రం నవ్వుతోంది. ఇదే వారి మధ్య ఆకర్షణ మొదలయ్యే క్షణమై ఉండొచ్చు. ఓల్డ్ క్యారెక్టర్స్ ఆకర్షణని పోగొట్టుకుంటున్నాయి. ఇంకా యంగర్ జనరేషన్స్ లో ఆ ఆకర్షణలు మొదలవుతున్నాయి. మరోపక్క మార్తా ఒంటరిగా కూర్చొని అరియాడ్నే అనే నాటకాన్ని చదువుతూ తన పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తుంది. అప్పుడే జోనస్ ఆమెను చూస్తూ ఉండడం ఆమె గమనిస్తుంది. ఆమె జోనస్ అడుగుతుంది, మనకి నెక్స్ట్ జరగబోయే 5 నిమిషాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అని అంటుంది. అలా చెప్పాక కొన్నిసార్లు ఏదో పెద్ద విషయం జరుగుతుందనే ఫీలింగ్ నాకు కలుగుతోందని అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ దగ్గరవుతున్న సమయంలో మ్యాగ్నస్ పరిగెత్తుకుంటూ వచ్చి వారిని డిస్టర్బ్ చేస్తాడు. అంతలో జోనస్ కి తన గ్రాండ్ మదర్ కి టాబ్లెట్ వాడడం నేర్పించాలన్న విషయం గుర్తుకొస్తుంది. అలా జోనస్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే మార్తా తనతో, నువ్వు ఎందుకని రెయిన్ కోట్ ఎప్పుడు వెంటే పెట్టుకుని తిరుగుతుంటావు అని అడుగుతుంది. అప్పుడే చెట్టు చాటు నుండి నెక్స్ట్ కార్ జోనస్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అలా మాట్లాడించగానే రెగ్యులర్ జోనస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదే ఆసరాగా తీసుకున్న స్కార్ జోనస్ తన స్కార్స్ ని కవర్ చేసుకుంటూ బయటకు వచ్చి మార్తా పక్కన కూర్చుంటాడు. అప్పుడే మార్తా, ఏంటి అలా ఉన్నావు, అంతా ఓకేనా అని అడుగుతుంది. దానికి జోనస్, ఐ గెస్ నా దగ్గర ఇంకా చాలా టైం ఉందని చెప్తాడు. అప్పుడు మార్తా తన వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటది. కొద్దిసేపటి సైలెన్స్ తర్వాత జోనస్ మార్తాతో, మనం ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్, ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు అని అంటాడు. ఇదే డైలాగ్ మనం ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి వింటూనే ఉన్నాం. అయితే ఈ మాటలను మొదటగా ఎవరు చెప్పారో చెప్పడం అసాధ్యం. ఇది కూడా ఒక టైం లూప్ లాంటిది. దీని తర్వాత వాళ్ళు ప్యాషనేటెడ్ గా కిస్ చేసుకుంటారు. కాసేపటికి జోనస్ నేను వెళ్ళాలి అని అంటాడు. మార్తా మాత్రం ఆశ్చర్యంగా ఇంకా ఆనందంతో అతన్ని చూస్తూ ఉంటది. నెక్స్ట్ సెకండ్ మనకి జోనస్ ఇంటిని చూపిస్తారు. ఇంకా అక్కడ మికెల్ కి ఏవో శబ్దాలు వినిపించాయి. కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అక్కడ ఉల్రిక్ అండ్ కెథరీనా వచ్చున్నారు. ఇంకా వారు హ్యానాతో పార్టీ కోసం కొన్ని గ్లాసెస్ అడిగి తీసుకుంటారు. మైకెల్ ఇదంతా కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు. అప్పుడే హ్యానా వాళ్ళకి యానివర్సరీ విషెస్ చెప్తోంది. అదే క్షణంలో మికెల్ కార్లో నుండి దిగడం మైకెల్ చూస్తాడు. ఇంకా మికెల్ తన తండ్రితో నాకు ఫుల్ అర్జెంట్ అయిపోయింది అని అంటాడు. దానికి ఉల్రిక్ అలా చెట్టు చాటుకు పోయి రాపో అని అంటాడు. కానీ మికెల్ మాత్రం నాకు వాష్రూమే కావాలి అంటాడు. మికెల్ ని చూసిన హ్యానా అలానే ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటది. ఇది గమనించిన కెథరీనా తనని పిలుస్తూ, ఏమైంది హ్యానా, ఉన్నావా ఈ లోకంలో అని అంటుంది. కానీ హ్యానా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉంటది. అప్పుడే కెథరీనా గట్టిగా అరవగానే హ్యానా తేరుకొని సారీ ఏదో డేజావు ఫీలింగ్ వచ్చింది అని అంటుంది. డేజావు అంటే పాస్ట్ లో జరిగిన ఒక సంఘటన మళ్ళీ జరుగుతున్నట్టుగా మనకు అనిపించడం. నిజానికి మికెల్ ని చూస్తే మైకెల్ లా కనిపించాడు. అందుకే ఆ డేజావు ఫీలింగ్ వచ్చింది. తర్వాత హ్యానా ఇంట్లో ఉన్న బాత్రూమ్ యూస్ చేసుకోమని చెప్పగానే మికెల్ లోపలికి వస్తాడు. ఇదంతా గమనిస్తున్న మైకెల్ ఒక్కసారిగా పానిక్ అవుతాడు. మైకెల్ మరియు మికెల్ ఒకరినొకరు ఎదురెదురుగా చూడబోతున్నారు. ఇది టైం ట్రావెల్ లోని అన్ని రూల్స్ ని బ్రేక్ చేసే సంఘటన. మైకెల్ బాత్రూమ్ బయట నిలబడి లోపల నుంచి వచ్చే శబ్దాలను వినడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే మికెల్ బయటకు వస్తూ ఉంటాడు. వెంటనే మైకెల్ డోర్ వెనకాల దాక్కుంటాడు. అలా బయటకు వచ్చిన మికెల్ మైకెల్ ని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా మైకెల్ కూడా ఫుల్ గా భయపడిపోతూ ఉంటాడు. ఇందాక నేను అన్నాను ఈ కలయిక టైం ట్రావెల్ రూల్స్ ని బ్రేక్ చేసే ప్రమాదం ఉంది అని. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదెలా ప్రమాదానికి కారణం అవుతుంది? ఆల్రెడీ జోనస్ ఆడమ్ ని, ఫ్యూచర్ జోనస్ ని మీట్ అయ్యాడు. అక్కడ ఎలాంటి ఇష్యూ రాలేదు. క్లౌడియా తన యంగర్ సెల్ఫ్ తో కలిసింది. అక్కడ కూడా ఎలాంటి ఇష్యూ రాలేదు. అయితే వీళ్ళిద్దరి కలయిక ఎందుకు డేంజర్ అని అంటే, ఇప్పటి వరకు టైం లూప్ అన్నది ఆల్రెడీ జరిగిపోయినది. అందుకే ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. సో అది ఆల్రెడీ ఒక ఎండ్లెస్ లూప్ గా మారిపోయింది. లైక్ క్లౌడియా గాడ్ పార్టికల్స్ గురించి తెలుసుకొని టైం ట్రావెల్ చేసి అపోకలిప్స్ ని ఆపడానికి పాస్ట్ లోకి వెళ్లి యంగర్ క్లౌడియాకి జరగబోయే సంఘటనలన్నీ వివరించి మళ్ళీ ఫ్యూచర్ లోకి వస్తుంది. ఇది ఒక బూట్ స్ట్రాప్ పారాడాక్స్. అయితే ఈ పారాడాక్స్ లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అదే జోనస్. తను ఈ లూప్ ని బ్రేక్ చేయాలన్న తాపత్రయంతో టైం లైన్ ని కదిలించి దాన్ని ఎండ్లెస్ లూప్ గా మార్చేశాడు. ఇప్పుడు పొర్రపాటున మిఖేలే మైకెల్ అని తెలుసుకుంటే మొత్తం లూప్ గందరగోళంలో పడిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న టైం లైన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. అంతేకాకుండా జోనస్ ఉండడు. దాంతో ఈ ఫ్యామిలీ ట్రీ మొత్తం కుప్పకూలిపోతుంది. అది కూడా 1921 నుండి మొత్తం టైం లైన్ నాశనం అవుతుంది. అందుకే వీళ్ళిద్దరి కలయిక డేంజరస్ అని చెప్పా. అండ్ ఇదే కారణం మైకెల్ తన ప్రాణాలను తీసుకునేలా చేసింది. అయితే సూసైడ్ కి తనని ఎవరు ప్రేరేపించారన్న తెలిసినప్పుడు మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. సో లెట్స్ కంటిన్యూ. తర్వాత సీన్ లో మొత్తం అంతా కలిసి లేక్ దగ్గర నుండి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అలా వారి సైకిల్స్ లో వెళ్తూ ఉండగా మ్యాగ్నస్ కాస్త ముందుకు వెళ్లిపోయిన తర్వాత బార్తోష్ మార్తా దగ్గరకు వచ్చి పార్టీకి రాలేనని చెప్పి ఆమె జుట్టు చాలా బాగుందని అంటాడు. నిజానికి బార్తోష్ కి మార్తా మీద క్రష్ ఉంటది. అప్పుడే మనకి అలెగ్జాండర్ ని చూపిస్తారు. తను ఆ పేపర్ లో వచ్చిన న్యూస్ ని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. నిజానికి ఆ పేపర్ లో 33 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మర్డర్ గురించి ప్రచురించబడి ఉంది. వెంటనే తను ఫోన్ తీసుకుని
తీసుకుని ఓలర్కి కాల్ చేస్తాడు. ఇంకా ఓలర్తో ఆ కేసు గురించిన డేటాని కలెక్ట్ చేయాలని కోరుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ హ్యానా ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ జోనస్ అండ్ హ్యానా నీల్సన్ ఇంట్లో జరుగుతున్న యానివర్సరీ పార్టీకి చేరుకుంటారు. హ్యానా చేతిలో తిరామిసు డెజర్ట్ ఉంటుంది. స్వీట్ పేరు కూడా చెప్పాలా అని అంటే అవును, ఖచ్చితంగా చెప్పాలి. కాదు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేస్తారన్నది నేను డీజే రెసిపీస్ అనే మన కుకింగ్ ఛానల్లో చెప్పా, ఒక్కసారి విజిట్ చేయండి మామ. వన్ ఆఫ్ ద బెస్ట్ డెజర్ట్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. అవునండి, మీరు విన్నది నిజమే. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అది కూడా కేవలం 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ డెజర్ట్ అయిపోతుంది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అయితే ఈ స్వీట్ కి ఈ పార్టీకి ఏంటి సంబంధం అని అంటే, తిరామిసు స్వీట్ బయటకి స్వీట్ అండ్ డెలిషియస్ గా కనిపించిన అందులో 3 to 4 లేయర్స్ ఉంటాయి. లైక్ మన డార్క్లో టైమ్ లైన్ లాగా ఇక్కడ నుండి తిరామిసు లాగా మన సిరీస్ కూడా లేయర్స్ గా డివైడ్ అవబోతుంది అని చెప్పడం. ఇంకా గమనిస్తే మొత్తం సిటీ అంతా అదే పార్టీలో ఉన్నట్టుగా ఉంది. అండ్ అంతేకాకుండా హ్యానా ఎరుపు రంగు డ్రెస్ వేసుకుని ఉంటుంది. మార్తా మెట్లపై నుండి తెల్లటి డ్రెస్ లో దిగుతోంది. చాలా అందంగా కనిపిస్తోంది. డార్క్ లో మార్తా తెల్లటి డ్రెస్ లో కనిపించే అరుదైన సీన్లలో ఇదొకటి. జోనస్ కూడా తెల్లటి షర్ట్ వేసుకొని ఉంటాడు. కెథరీనా హ్యానాను స్నేహపూర్వకంగా స్వాగతిస్తోంది. జానా మరియు ట్రాంటే మ్యాగ్నస్ తో మాట్లాడుకుంటూ అతని గురించి గర్వంగా చెప్పుకుంటారు. షర్లెట్ కూడా అక్కడ ఉంటుంది, కానీ డాన్స్ చేయడానికి నిరాకరిస్తుంది. హ్యానా పీటర్ ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అదే సమయంలో షర్లెట్ మైకిల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంది. ఇక్కడతో ఇద్దరికి సమాధానాలు దొరికిపోయాయి. మరొక పక్క ఉల్రిక్ చాంపియన్ బాటిల్ తెరిచి కెథరీనాకి ఇవ్వగానే తను డైరెక్ట్ బాటిల్ ని లిక్ చేసి హ్యానాకి సర్వ్ చేస్తుంది. నిజానికి ఇది కూడా సింబాలిక్ ఏమో, లైక్ నేను టేస్ట్ చేశాకనే నువ్వు చూస్తున్నావు అన్నట్టు. అలా ఇవ్వగానే ఉల్రిక్ అండ్ కెథరీనా ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. అది చూస్తున్న హ్యానా అసూయతో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. బయటకు చూస్తే హ్యానా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లా కనిపించిన ఈ సీన్ లో ఆమెలోని నిజమైన భావాలు బయటపడతాయి. ఇంకా ఇందాక తను రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చిందని మెన్షన్ చేశా కదా, నిజానికి రెడ్ డిజైర్ కి సింబాలిక్. సో తను అక్కడికి రెగ్యులర్ గా కాకుండా ఒక డిజైర్ తో వచ్చిందని సటిల్ గా చెప్పడం. ఇక మరోవైపు జోనస్ తన ఇంటి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకా అక్కడ గాలి బాగా బలంగా వీస్తోంది. వర్షం రాబోతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే కేయాస్ ఇంకా ప్రళయం స్టార్ట్ కాబోతుంది అన్న సూచన. అలా మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే అతని కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత అతని ఇంటికి తిరిగి వచ్చాడు. అలా ఇల్లంతా ఆస్వాదిస్తూ తన రూమ్ లో కూర్చుంటాడు. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో నుండి ఒక వాయిస్ జోనస్ అని పిలిచింది. జోనస్ కళ్ళు 2 కన్నీటితో మసకబారిపోయాయి. మెల్లగా వెనక్కి తిరిగి చూడగానే ఎంతగానో మిస్ అవుతున్న తన నాన్న తన ముందు నిల్చొని ఉన్నాడు. గొంతులో ఏదో తెలియని బాధ. అప్పుడే మికెల్ ఏంటి నాన్న నీల్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అని అడగగానే దానికి జోనస్ ఆనందం, ఆశ్చర్యం, ఆవేదన అన్ని కలగలిపిన భావోద్వేగాలతో ఎంతో ఆప్యాయంగా తన తండ్రిని గట్టిగా కౌలించుకొని బోర్ను ఏడ్చేస్తాడు. తన తండ్రి బ్రతికే ఉన్నాడన్న ఆనందం జోనస్ కళ్ళలో కనిపిస్తుంది. కానీ మైకేల్కి మాత్రం చాలా కొత్తగా ఉంది ఏమైంది అని. అప్పుడే జోనస్ ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అన్న సంకోచంలో భారమైన గొంతుతో నాన్న నాకన్నీ తెలుసు అని అంటాడు. ఇది విన్న మైకేల్కి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక ఏంటది అని అడిగితే అప్పుడు జోనస్ తన చేతిని ముందుకు చాపి అల్టిమేట్ ఫిస్ట్ బంప్ అని అంటాడు. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో ఒక పెద్ద ఉరుము. ఇంకా మైకేల్ కళ్ళలో ఏదో తెలియని ఆవేదన ఇంకా ఆశ్చర్యం. అదే ఎక్స్ప్రెషన్స్ తో జోనస్ వైపు చూసి నీకెవరు చెప్పారు ఇది, ఆయన ఇప్పుడెందుకు అదంతా చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు జోనస్ ఏం పర్లేదు నాన్న, నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా నీ అసలు పేరు మిఖెల్ నీల్సన్ అని అనగానే మైకేల్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క భయం. ఎక్కడ తన కొడుకు చీదరించుకుంటాడేమో అని. అదే ఆలోచనలో ఎంతో బాధ ఇంకా పశ్చాత్తాపంతో ఐఎమ్ సారీ జోనస్ అని అంటాడు. దానికి జోనస్ మరేం పర్లేదు నాన్న అని చెప్పి తనను హత్తుకొని ఓదారుస్తాడు. ఇదే సమయంలో నీల్సన్ ఇంట్లో పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఉల్రిక్ కెథరీనా చిన్నప్పటి ఫోటోలతో స్లైడ్ షో చూపిస్తూ అందరినీ నవ్విస్తాడు. హ్యానా కూడా కొన్ని ఫోటోల్లో కనిపిస్తోంది. అప్పుడే అనారోగ్యంగా ఉన్న మికెల్ మెట్ల నుండి దిగి వచ్చి తన అమ్మ దగ్గరికి వస్తాడు. అది చూసిన కెథరీనా తనని పడుకోబెట్టడానికి రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది. అప్పుడే సీన్ మైకేల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను జోనస్ ని అడుగుతాడు నీ రాకకి కారణం ఏంటి అని. దానికి జోనస్ దయచేసి మీరు అలా చేయకండి అని అంటాడు. అది విన్న మైకేల్ సర్ప్రైజింగ్ గా నేనేం చేస్తున్నా అని అడుగుతాడు. ఈరోజు నీల్సన్స్ ఇంటికి మీరు వెళ్ళలేదు ఎందుకని నేను చెప్పనా అని అనగానే మైకేల్ అమాయకంగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో ఏమో నాకేమీ అర్థం కావడం లేదు జోనస్ అని అంటే దానికి జోనస్ బాధతో అబద్ధం చెప్పకండి నాన్న, నేను ఆల్రెడీ ఫ్యూచర్ ని చూశాను. ఈ రోజు మీరు ఇదే రూమ్ లో మీ ప్రాణాలను తీసుకోబోతున్నారు, అందుకని మీరు ఆ పార్టీకి వెళ్ళలేదు అని చెప్పి లెటర్ రాశారు
రాశారా ఇంకా రాయాలా అని అడుగుతాడు. మైకేల్ ఫుల్ కన్ఫ్యూజన్ తో చూస్తూ ఉంటాడు. అప్పుడే జోనస్ తన దగ్గర ఉన్న ఆ లెటర్ ని తీసి తనకి చూపిస్తాడు. అది చూసిన మైకేల్ ఆశ్చర్యపోతాడు, నేను రాశానా అని. దానికి జోనస్ ఎంతో బాధగా వేడుకుంటాడు, దయచేసి సూసైడ్ చేసుకోకండి అని. మరోపక్క నీల్సన్స్ ఇంట్లో పార్టీ కొనసాగుతుండగా మార్తా జోనస్ ని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇంకా లేక్ దగ్గర వాళ్ళకు దొరికిన సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని ఆమె ఒక దారంతో కట్టించి అతనికి ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. మార్తా అండ్ జోనస్ ఇద్దరు వేరు ఎమోషన్స్ తో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మార్తా ఇప్పటికే ఫ్యూచర్ నుండి వచ్చిన జోనస్ తో కిస్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆమె ముందున్న జోనస్ కి ఈ విషయం తెలీదు. అయినా మార్తా అతన్ని ప్రేమతో కిస్ చేస్తుంది. ఇంకొక విషయం మీరు గమనిస్తే ఇక్కడ ఇద్దరు వైట్ డ్రెస్ లో ఉంటారు. లైక్ అది వాళ్ళ వెడ్డింగ్ నైట్ లాగా రిప్రజెంట్ చేస్తారు. ఇక మరోవైపు కాన్వాల్డ్ ఇంట్లో జోనస్ తన తండ్రిని అడుగుతాడు, తప్పిపోయిన రోజున మీకు ఆ కేవ్స్ లోని ప్యాసేజ్ ఎలా తెలిసింది అని. దానికి మైకేల్, నాకు తెలీదు, నిజానికి ఒకరు చూపించారు అని అంటాడు. అది విన్న జోనస్ ఆశ్చర్యంగా ఎవరది అని అడిగితే అప్పుడు మైకేల్ ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ అది నువ్వే అని అంటాడు. అది విన్న జోనస్ మైండ్ పోయింది. వాట్, నేనా అని అనగానే అప్పుడు మైకేల్ మొత్తం వివరించడం స్టార్ట్ చేస్తాడు. అండ్ మైకేల్ ఎలా తప్పిపోయాడన్న ప్రశ్న ఇప్పటికే చాలా మందికి ఉంటుంది. అప్పట్లో కేవ్స్ దగ్గర అందరూ ఉండగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది నీకు కూడా తెలుసు. ఇంకా మన చేతిలో ఉన్న లైట్స్ కూడా ఫ్లిక్కర్ అయ్యాయి. అదే భయంతో మనం అందరం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అయితే నువ్వు మాత్రం నాతో ఉన్నావు. సడన్ గా నువ్వు కాల్ జారి పడిపోయావు. ఇంకా నేను తప్పిపోయి నీకోసం వెతుకుతున్నా ఎక్కడ ఉన్నావు అని. అప్పుడే నువ్వు అక్కడికి వచ్చి నా చేతిని పట్టుకొని డైరెక్ట్ గా గుహలోకి తీసుకుని వెళ్ళావు అని అంటాడు. నన్ను అలా తీసుకెళ్లి నువ్వు ఆ గుహలో ఉన్న ఒక ప్యాసేజ్ గుండా బయటికి తెచ్చావు. అయితే చిత్రం ఏంటంటే తెల్లవారగానే నువ్వు నాకు మళ్ళీ కనిపించలేదు అని అంటాడు. ఈ విషయం విన్న జోనస్ పూర్తిగా స్తంభించిపోయి ఉన్నాడు. అప్పుడే మైకేల్, ఇప్పటి వరకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎందుకని నన్ను అక్కడే వదిలిపెట్టావు అన్నది. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం గురించి తెలియకుండానే నేను మర్చిపోయాను అని అనగానే జోనస్ టెన్షన్ గా ఇది అసంభవం, ఇదంతా నిజం కాదు, నేను అలా చేయలేదు అని అనగానే దానికి మైకేల్, ఎందుకో తెలియదు, ఈ రోజు నా యంగర్ సెల్ఫ్ అదే మికేల్ ని చూసినప్పటి నుండి ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తోంది. లైక్ ఇదంతా మళ్ళీ జరగబోతోంది అని. ఎందుకంటే తెల్లవారుజామున నువ్వు ఆ రెయిన్ కోట్ తీసుకుని వెళ్లడం, మికేల్ ఇంటికి రావడం అంతా తేడాగా ఉంది అని చెప్పి జోనస్ కి పిచ్చెక్కిపోయే విషయం ఒకటి చెప్తాడు. ఇదంతా చూస్తూ ఉంటే నువ్వు నన్ను ఆపడానికి వచ్చినట్టు లేదు, నేను చేయవలసిన కార్యాన్ని నాకు గుర్తు చేయడానికి వచ్చినట్టుగా ఉంది అని అంటాడు. ఇది విన్న జోనస్ గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇదంతా ఇలా జరగకూడదు, మీరు బతకాలి, ఈ సైకిల్ ఆగాలి, ఆగుతుందని యాడమ్ చెప్పాడు అని అంటుండగా మైకేల్, అలా చేస్తే నువ్వు పుట్టవు కదా నాన్న అని అంటాడు. ఒక్క సెకండ్ జోనస్ గుండె భారం ఎక్కేసింది. గొంతులో ఏదో తెలియని పెయిన్ ని ఫీల్ అవుతున్నాడు. అప్పుడే మైకేల్ జోనస్ ని దగ్గర తీసుకుని, మరేం పర్లేదు నాన్న, ఇదంతా దేవుడి లీల అని అంటుండగా ఇంటి తలుపు తెరిచిన శబ్దాలు వస్తున్నాయి. ఎవరా అని చూస్తూ ఉండగా ముసల్ క్లౌడియా అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడే పెద్దగా ఉరుములు ఉరిమాయి. అంటే సమయం ఆసన్నమైంది అని. అలా అక్కడికి వచ్చిన క్లౌడియా ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా అని చెప్తుంది. ఇది చూసిన జోనస్ టెన్షన్ గా, నువ్వు యాడమ్ మనిషివా అని అడుగుతాడు. అప్పుడు క్లౌడియా, ఈ గేమ్ లో 2 పవర్స్ ఉన్నాయి, ఒకటి చీకటి, మరొకటి వెలుగు, నేను వెలుగు వైపు అని చెప్పి జోనస్ కి జ్ఞానోదయం కలిగించేలా యాడమ్ నీకు అబద్ధం చెప్పాడు, తనకి కావాల్సింది ఈ సైకిల్ మళ్ళీ కొనసాగడం, అందుకే నిన్ను వాడుకున్నాడు అని చెప్తుంది. కానీ జోనస్ ఆ మాటలని నమ్మలేకపోతాడు. అప్పుడే క్లౌడియా, నీకు అర్థం కాని విషయం ఏంటంటే జోనస్, నువ్వే ఈ మొత్తం ఆటకి ముఖ్యమైన వాడివి, ఈ సైకిల్ ని ఆపడం కేవలం నీ ఒక్కడి వల్లే సాధ్యం అని అంటుంది. ఈ మాట గుర్తు పెట్టుకోండి మావా, కమింగ్ సీజన్స్ లో ఇదే కీ పాయింట్ అవుతుంది. అప్పుడే జోనస్, నేను ఎలా ఈ యుద్ధాన్ని ఆపగలను, నాకేంటి సంబంధం అని అంటే దానికి క్లౌడియా, యాడమ్ ని జయించగలిగే వాడివి నువ్వు మాత్రమే అని చెప్తుంది. అప్పుడు జోనస్ బాధతో, నేను అసలు పుడితే కదా ఆ యాడమ్ ఎగ్జిస్ట్ అయ్యేది, అది జరగదు, మా నాన్న సేఫ్ గా ఉంటాడు అని అంటుండగా తన కొడుకుని చూసిన గర్వంతో మైకేల్ ఆనందపడుతూ ఇంకా బాధలో జోనస్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే క్లౌడియా అంటుంది, నిజం చెప్తున్నా జోనస్, నువ్వు లేని ప్రపంచాన్ని కూడా చూశాను, కానీ ఆ ప్రపంచం ఊహించుకున్నా కూడా వివరించలేను అని అంటుంది. సో ఇది కేవలం మీ ఇద్దరి గురించి కాదు, ఇది అందరి గురించి అని చెప్తుంది. ఇది అర్థం కాని జోనస్, మీరేం చెప్పదలుచుకున్నారు అని అనగానే అప్పుడు క్లౌడియా, ప్రతి ఒక్కరూ త్యాగాలు చేయవలసిందే. దానికి మైకేల్, ఇట్స్ ఓకే జోనస్ అని అంటాడు. అప్పుడే మనం నీల్సన్ ఇంటి బయట ఉయ్యాల్లో కూర్చొని ఉన్న హ్యానాను చూస్తాం. ఇంకా అక్కడ తుఫాన్ మొదలు కాబోతుంది. అప్పుడే ఉల్డ్రిక్ కూడా అక్కడికి వచ్చి కూర్చొని ఆమెతో మాట్లాడతాడు. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పాత అనుబంధం మేల్కొంటుంది. ఉల్డ్రిక్ అడుగుతాడు, ఇది అపోకలిప్స్ లాంటిదేనా అని. అప్పుడు హ్యానా, నాకు కావాల్సింది విండెన్ లేని ప్రపంచం అని అనగానే తథాస్తు దేవతలు పైన నుండి ఉరుముల శబ్దాలతో తథాస్తు అన్నట్టున్నారు. అప్పుడే ఆ తుఫాన్ కాస్త ప్రళయంలా మారే సమయం వచ్చింది. వర్షం బలంగా పడ్డం మొదలవుతుంది. ఉల్డ్రిక్ హ్యానాను తీసుకుని బయట ఆడలోకి ఆశ్రయం కోసం వెళ్తాడు. తడిచిన శరీరాలతో ఉన్న ఇద్దరు ఒక్కసారిగా దగ్గరవుతూ ఒకరినొకరు చుంబించుకుంటూ ఉంటారు.
ఉంటారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న కెథరీనా తన కొడుకు మిఖేల్ని ఒడిలో పడుకోబెట్టుకొని ఉంటుంది. ఒకవైపు ఇద్దరు మహిళలు ఒకరి భర్తతో ఇంకొకరు ఉండడం ఈ కథలో ఉన్న సంక్లిష్ట సంబంధాలను చూపిస్తుంది. ఇంకా మరోవైపు పీటర్ డాప్లర్ ఆ ట్రాన్స్జెండర్ ట్రైల్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ పార్క్ ట్రక్ల మధ్య ఉన్న ఫ్రాన్సిస్కా తన తండ్రిని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చి ఉంటుంది. అదే సమయంలో మ్యాగ్నస్ కూడా ఫ్రాన్సిస్కా ఫోటోలు తన ఫోన్లో చూస్తూ ఉంటాడు. టీడిమెన్ కుటుంబం షాంపైన్ తో సెలబ్రేషన్స్ కొనసాగిస్తుంటే మరోవైపు మార్తా అండ్ జోనస్ తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. తెల్లటి దుస్తులు వాళ్ళిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధాన్ని సూచిస్తాయి, ఒక సింబాలిక్ వెడ్డింగ్ నైట్ లాగా. ఇదే సమయంలో ఫ్యూచర్ నుంచి వచ్చిన నెక్స్కార్ జోనస్ తన తండ్రిని చివరిగా కౌలించుకొని క్లౌడియా వెంట కేవ్స్ వైపు బయలుదేరతాడు. మైకేల్ మాత్రం తనకు రాయాల్సిన ఆ లెటర్ ని జాగ్రత్తగా రాయడం మొదలు పెడతాడు. ఇంకా మైకేల్ ఆ లెటర్ ని రాస్తూ బతికేందుకు మనం కొన్ని అబద్ధాలను నిజాలుగా నమ్మాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడే యాడమ్ తన దగ్గర ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని చూస్తూ ఆలోచనలో పడిపోతాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వస్తారు. ఇంకా వారన్నారు, జోనస్ కి ఆ నిజాన్ని మీరు ముందే చెప్పి ఉండాల్సింది కదా అని. అప్పుడు యాడమ్ మాత్రం ఒకే మాట అన్నాడు, ఈ చివరి సైకిల్ త్వరలో ప్రారంభమవుతుంది అని. మీరు గమనిస్తే ఈ ముసలి వ్యక్తి యాడమ్ మాటలకి తల వంచడం చూస్తాం. అంటే వీళ్ళు కూడా నోవాలాగా యాడమ్ భక్తులు. అలా యాడమ్ వెళ్ళిపోగానే ఆ మహిళ ఆ వృద్ధుణ్ణి, మ్యాగ్నస్ మనం అందరం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అని అంటుంది. ఈ హై అండ్ సస్పెన్స్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది మామ. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం చాలా వరకు భావోద్వేగంగా సాగింది. మొత్తానికి జోనస్ తన తండ్రితో నిజం చెప్పగలిగాడు. కానీ అతను ఆశించినట్టు గతాన్ని మార్చడం అంత సులభం కాదని అర్థమవుతుంది. కొన్ని సంఘటనలు తప్పనిసరిగా జరగాల్సిందే అనే కఠినమైన నిజం ఈ ఎపిసోడ్ మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అపోకలిప్స్ ఎండ్కి వస్తుంది అండ్ కొత్త సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఆ అపోకలిప్స్ కి కారణం ఎవరనేది తెలిస్తే మనకు బీపీ లేస్తుంది. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. డార్క్ సీజన్ 2 ఎపిసోడ్ 7 ది వైట్ డెవిల్. ఈ ఎపిసోడ్ యాడమ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. ఈ నరేషన్ సమయంలో మనం చాలా క్యారెక్టర్స్ ని చూస్తాం. ప్రతి ఒక్కరూ తమకు అత్యంత ప్రియమైన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనుషులు చాలా విచిత్రమైన జీవులు. వారి ప్రతిచర్య కోరికల వల్ల నడుస్తుంది. వారి వ్యక్తిత్వం బాధతో తయారవుతుంది. ఎంత ప్రయత్నించినా వారు తమ కోరికల నుంచి ఇంకా తమ భావాల నుండి పూర్తిగా విముక్తి పొందలేరు. వారి లోపల ఉన్న ఈ తుఫాను కొనసాగుతున్నంత కాలం వారికి శాంతి ఉండదు. జీవించి ఉన్నంత కాలమే కాదు, చివరికి మరణంలో కూడా శాంతి ఉండదు. అందుకే అందరూ ప్రతిరోజు చేయాల్సిందంతా చేస్తూనే ఉంటారు. బాధ వారి పడవ, కోరిక వారి దిక్సూచి. ఇలా చెప్తూ ఉండగా సిగ్మండూస్ గదిలో యాడమ్ తెల్లటి డ్రెస్సులో ఉన్న మార్తా ఫోటోని చూస్తూ ఆలోచనలో ఉంటాడు. ఇక మరోవైపు ఫ్యూచర్ జోనస్ చాలా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంటాడు. ఇంకా అతని పక్కనే హ్యానా నిల్చొని ఉంటుంది. ఆమె అక్కడే ఉన్న టైం మిషన్ సూట్ కేస్ ని తీసుకుంటుంది. ఆమె ఆలోచనలు మొత్తం ఉల్రిక్ గురించే ఉన్నాయి. అంతేకాకుండా ఆమె వేసుకున్న డ్రెస్ కూడా 1950 స్టైల్ ని గుర్తు చేస్తోంది. అంటే తనేదో పెద్ద పంచాయతీ చేయబోతుంది అని తెలుస్తోంది. మరోవైపు మార్తా తన చేతిలో ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని చూస్తూ ఎల్లో రెయిన్ కోట్ వేసుకున్న జోనస్ ని ఊహించుకుంటోంది. అండ్ కెథరీనా తన కొడుకు మిఖేల్ ని స్కెలిటన్ కాస్ట్యూమ్ లో గుర్తు చేసుకుంటోంది. చివరికి మళ్ళీ సీన్ యాడమ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అండ్ తను ఖాళీగా ఉన్న ఒక కుర్చీని చూస్తూ తన చేతిలో ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ను గమనిస్తూ లోతైన ఆలోచనలో పడిపోతాడు. ఈ మాంటేజ్ ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. డార్క్ ప్రపంచంలో ప్రతి పాత్ర కూడా తమ కోరికలు, తమ భావాల వల్లే ముందుకు నడుస్తుంది అని. దీని తర్వాత సీన్ 1954 జూన్ 26 కి మారుతుంది. అపోకలిప్స్ కి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. అప్పుడే మనకి విండెన్ పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఇంకా అక్కడ ఈగన్ మరియు డానియల్ ఖాన్వాల్డ్ ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ చెక్ చేస్తూ ఉంటారు. చనిపోయిన ఈ వ్యక్తి యొక్క ఎత్తు సుమారు 5 అడుగుల 7 అంగుళాలు. వయసు దాదాపు 75 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆమె మరణానికి కారణం ఛాతిలో తుపాకీ గాయం. ఆమె దగ్గర దొరికిన వస్తువుల్లో బ్లాక్ షూస్, మిలిటరీ స్టైల్ దుస్తులు, అలాగే ఒక విచిత్రమైన డయల్ ఉంది. దాని చుట్టూ సంఖ్యలున్నాయి. కానీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె 2 కళ్ళు కూడా 2 డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఒకటి బ్రౌన్ కలర్ అండ్ మరొకటి బ్లూ. అండ్ తను ఒక హెట్రోక్రోమియా అని అంటాడు. ఈ విషయం వినగానే ఈగన్ కి తన కూతురు క్లౌడియా గుర్తుకొస్తుంది. వెంటనే తను వెళ్లి ఆమెను గమనిస్తాడు. ఇంకా తనని చూసిన ఈగన్ ఈ మహిళ ఎల్గే తిరిగి వచ్చిన రోజున పోలీస్ స్టేషన్కి వచ్చింది. అప్పుడు ఆమె కొంచెం కన్ఫ్యూజ్డ్ గా కనిపించింది. ఇంకా నా దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా చెప్పిందని గుర్తు చేస్తాడు. అప్పుడు డానియల్, నువ్వు చెప్పింది చూస్తూ ఉంటే ఈమె ఉల్రిక్ కి సహాయపడిన అకంప్లీస్ అయి ఉండొచ్చు అని చెప్పి ఈగన్ తో బెటర్ ఒకసారి తన గురించి హెల్గేని అడిగి చూడు, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని అంటాడు. అప్పుడే డాక్టర్ ఇద్దరితో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. ఆ మహిళ శరీరం మొత్తం రేడియేషన్స్ తో కంటామినేటెడ్ అయ్యింది అని. ఒక రేడియో యాక్టివేటర్ ని తన శరీరం పైన ఉంచగానే అది గట్టిగా శబ్దాలు చేస్తూ ఉంటుంది.
అది చూపించాక డాక్టర్ అన్నాడు, ఈమె చాలా వరకు హై రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు అని అంటాడు. ఈ మాట వినగానే ఈగన్ కి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడే సీన్ 1987 కి మారుతుంది. అక్కడ క్లౌడియా ఒక టేప్ రికార్డర్ లో తన అబ్జర్వేషన్స్ ని రికార్డ్ చేస్తూ ఒక మిస్టీరియస్ పార్టికల్ గురించి డేటా చెప్తోంది. సాధారణంగా అది 2 పోర్షన్స్ గా డీకే అవుతుంది. దీనివల్ల దాని మాస్ సుమారు 125 గిగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండొచ్చు అని చెప్పి మిగిలిన డేటాని చెక్ చేస్తూ ఒక సందర్భంలో అది 4 మూవాన్స్ గా కూడా డీకే అయింది అని చెప్తుంది. అయితే క్లౌడియా రికార్డ్ చేస్తున్న ఈ డేటా మొత్తం కూడా గాడ్ పార్టికల్స్ మాస్ గురించి, అదే ప్రీవియస్ ఎపిసోడ్ లో హిగ్స్ ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా, లైక్ న్యూక్లియర్ వేస్ట్ డీకే అయితే మాస్ ని మార్చేస్తుంది అని. ఇప్పుడు తను అదే విషయాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె అసిస్టెంట్ లోపలికి వచ్చి ఆశ్చర్యపోతుంది, క్లౌడియా ఇప్పటికీ ఆఫీస్కి వచ్చేసింది అని. నిజానికి తను నిన్న నైట్ నుండి ఆఫీస్ లోనే కూర్చొని ఉంది. కానీ క్లౌడియా తన అసిస్టెంట్ ని చూస్తూ ఈరోజు డేట్ ఏంటి అని అడుగుతుంది. దానికి అసిస్టెంట్ కొంచెం వింతగా June 26 అని చెప్తుంది. వెంటనే క్లౌడియా ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూస్తూ ఉంటుంది. అదే రోజున ఈగన్ మరణించబోతున్నాడని అందులో ఉంది. తన తండ్రిని కాపాడుకోవాలన్నది గుర్తుకొచ్చింది. దాంతో తను అక్కడి నుండి హుటాహుటిగా వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ 2020కి మారుతుంది. ఫ్యూచర్ జోనస్ నిద్ర లేచి తన సూట్ కేస్ కోసం వెతుకుతాడు. లైక్ మనం తెల్లవారుగానే లేచి వెంటనే మొబైల్ వెతుక్కుంటాం కదా, అలా తను తన టైం మెషిన్ కోసం చూస్తున్నాడు. కానీ అది అక్కడ కనిపించడం లేదు. వెంటనే తను తన తల్లి రూమ్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తాడు. ఆశ్చర్యంగా తన తల్లి హ్యానా కూడా కనిపించదు. దీంతో అర్థమవుతుంది హ్యానా అతన్ని వదిలేసి ఆ సూట్ కేస్ తో పాటు టైం మెషిన్ తీసుకుని వెళ్ళిపోయింది అని. అండ్ ఇప్పుడు జోనస్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. ఇదే సమయంలో హ్యానా కేవ్స్ వైపు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇంకా ఆమె చేతిలో సూట్ కేస్ ఉంటుంది. మరోవైపు కెథరీనా తన చేతి మీద ఉన్న టాటూని చూస్తుంది, K+U. ఇది ఉల్రిక్ తో ఆమె చేసిన ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడే తనకి తన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ పేపర్స్ కనిపించాయి. అండ్ అందులో పవర్ ప్లాంట్ డోర్ వెనక ఏముంది అని రాసింది. అది చూసిన వెంటనే తను ఎక్కడికో బయలుదేరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మనకి నోవా అండ్ షెర్లెట్ కలిసి ఉన్న ఆ చిన్ననాటి ఫోటోని చూపిస్తారు. ఇంకా ఆ ఫోటోని పీటర్ డాప్లర్ చూస్తూ ఉంటాడు. అప్పుడే షెర్లెట్ పీటర్ తో ఈ మొత్తం ఘటనలకి నేనే కారణం అనిపిస్తోంది అని చెప్పి, ఇందాక నోవా కలిసినప్పుడు రేపటితో ప్రపంచం అంతమవుతుందని అన్నాడు. అంతేకాకుండా బంకర్లో ఉన్న వాళ్ళు మాత్రమే బతుకుతారని కూడా అన్నాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, నా తల్లి ఇంకా బతికే ఉందని కూడా నోవా అన్నాడని చెప్తుంది. ఈ విషయం షెర్లెట్ ని చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది. కానీ పీటర్ కి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. అప్పుడే మనం ఇద్దరు యువకులు ఉన్న ఫోటోని చూస్తాం. ఇంకా అక్కడ క్లౌజన్ కూర్చొని ఉంటాడు. నిజానికి అది క్లౌజన్ యొక్క పాత ఫోటో. అందులో తన చిన్న వయసు వర్షంతో పాటు ఇంకొక యువకుడు కనిపిస్తున్నాడు. చూస్తూ ఉంటే అది తన తోడబుట్టినవాడు అని అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ అధికారిని వస్తుంది. అండ్ తన పేరు జుస్నా జౌస్కి. తను క్లౌజన్ అడిగిన సమాచారం తీసుకుని వచ్చింది. అందులో మార్బర్గ్ పాస్పోర్ట్ ఆఫీస్ లో చెక్ చేయగా అలెగ్జాండర్ కొల్లర్ అనేవాడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడని చెప్తుంది. దాంతో క్లౌడెన్ ఒక ఫ్రెడ్ కోడ్ చెప్తాడు. కళ్ళు చూసినప్పుడు, చెవులు విన్నప్పుడు ఎలాంటి సీక్రెట్స్ దాచపడవు అని అంటాడు. అది విన్న జోస్నా ఆ కోడ్ ని గుర్తుపడుతుంది. కానీ క్లౌజన్ ఆమెతో వెళ్లి ఓలర్ కి ఈ విషయాన్ని చెప్పు అని ఎంతో కఠినంగా ఆదేశిస్తాడు. చూస్తూ ఉంటే జోస్నా ఈ కథలో కీలక పాత్ర పోషించే వ్యక్తిలా కనిపిస్తోంది. నెక్స్ట్ సెకండ్ మనకి ఆ క్రిస్టోఫర్ పెండెంట్ ని చూపిస్తారు. ఇంకా మ్యాగ్నస్, ఫ్రాన్సిస్కా, బార్తోస్ అండ్ మార్తా వారు కనుగొన్న విషయాలను వారి ఇంట్లో వాళ్ళకి చెప్పాలా వద్దా అన్న విషయంపై చర్చిస్తున్నారు. ఈ డిస్కషన్ లో మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా వారి ఇళ్లలో ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటారు. కానీ బార్తోస్ మాత్రం అది మంచిది కాదేమో అని అనుమానిస్తుంటాడు. కానీ మార్తా మాత్రం సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని చూస్తూ జోనస్ గురించి ఆలోచిస్తోంది. దాంతో బార్తోస్ కోపంగా మార్తాని ప్రశ్నిస్తాడు, నువ్వు ఎప్పుడు ఆ పిచ్చోడు జోనస్ గురించి ఆలోచన చేస్తూ ఉంటావా అని. వెంటనే మార్తా గట్టిగా అరుస్తూ, నువ్వే అన్నావు జోనస్ తిరిగి వస్తాడు అని. ఇన్ కేస్ జోనస్ తిరిగి వచ్చాడు అంటే తనకు అన్ని తెలిసే ఉంటాయి. మా నాన్న ఎక్కడున్నాడు, మికెల్ ఎక్కడున్నాడు అన్నదంతా అని చెప్పి బార్తోస్ ని నిందిస్తుంది. నువ్వే గనక ఈ నిజాన్ని మాతో ఎప్పుడో చెప్పుంటే కథ వేరేలా ఉండేది. ఈ మాటలు విన్న బార్తోస్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా మ్యాగ్నస్, ఫ్రాన్సిస్కా అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఇంట్లో చెప్దాం అని అనగానే అప్పుడు బార్తోస్, అవును మనం ఈ విషయాన్ని తప్పకుండా చెప్పాలి అని అంటాడు. ఆ మాట వినగానే మార్తాకి మళ్ళీ పిచ్చి లేసిపోయింది. మనం అన్న మాట నువ్వు అనొద్దు, నువ్వు ఎప్పుడో ఈ టీం నుండి బయటికి వెళ్ళిపోయావు అని అరుస్తుంది. బార్తోస్ మాత్రం ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే మార్తా విసిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కథ 1954కి మారుతుంది. ఈగన్ హెల్గేని కలవడానికి డాప్లర్స్ ఇంటికి వస్తాడు. గ్రెటా డాప్లర్ ముందుగా హెచ్చరిస్తుంది, హెల్గే చాలా అలసిపోయి ఉన్నాడు, ఎక్కువసేపు మాట్లాడలేడు అని. కానీ ఈగన్ నేరుగా విషయానికి వచ్చి అతను హెల్గేని అడుగుతాడు. క్లౌడియాని ఎప్పుడు చూసావు అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫోటో, అదే క్లౌడియా మృతదేహం ఫోటోని పిల్ల హెల్గేకి చూపిస్తాడు. బేసిక్ గా అలాంటి ఫోటోస్ చిన్నపిల్లలకి చూపించడం చాలా కఠినమైన విషయం. అందుకే మొదట్లో ఆ ఫోటో చూపించడానికి సంకోచిస్తాడు. ఆ ఫోటోని చూశాక హెల్గే ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే గ్రెటా తనపైన అరుస్తుంది, ఇన్స్పెక్టర్ అడుగుతున్నాడు కదా మాట్లాడు అని. దానికి పిల్ల హెల్గే తను చెప్పాడు ఆమెనే వైట్ డెవిల్ అని అంటాడు. ఈ మాట విన్న వెంటనే ఈగన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈ పేరు అతను ముందుగానే విన్నాడు. అదే ఆశ్చర్యంతో అడుగుతాడు, నీకెవరు చెప్పారు, ఏమని చెప్పారు, అసలు ఈ వైట్ డెవిల్ ఏంటి అని. అప్పుడు హెల్గే బాధపడుతూ ఆమె అందరినీ చంపాలనుకుంటోంది అని అంటాడు. అది విన్న ఈగన్ అతన్ని ఓదారుస్తూ, డోంట్ వరీ హెల్గే, ఆమె చనిపోయింది, ఇక ఎవరిని ఎవరు
ఏం చేయలేరు అని అంటాడు. కానీ హెల్గే మాత్రం ఈగన్ మైండ్ పోయి ఒక మాట చెప్తాడు, ఇంకా ఆమె మొదలు పెట్టలేదు అని. అప్పుడే సీన్ 1987కి షిఫ్ట్ అవుతుంది. క్లౌడియా తన తండ్రి ఈగన్ని అతని అపార్ట్మెంట్లో కలుస్తుంది. ఇంకా క్లౌడియా ఈగన్ దగ్గర నువ్వు మాతో కలిసి కొత్త ఇంటికి వచ్చి ఉండాలని కోరుకుంటుంది. బయటకు చూస్తే క్లౌడియా చాలా కామ్గా నటిస్తోంది, కానీ లోపల మాత్రం చాలా ఆందోళనగా ఉంటుంది. ఈగన్ తన కూతురు తన గురించి పట్టించుకుంటుందన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ వెంటనే అతను నేను రాలేను అని చెప్తాడు. ఎందుకంటే అతను డాక్టర్ దగ్గరకు వెళ్లి తన మొదటి కీమో ట్రీట్మెంట్ ప్రారంభించాల్సి ఉంది అని అంటాడు. అది విన్న క్లౌడియా నేను కూడా మీతో కలిసి రావచ్చా అని అడుగుతుంది. ఆ మాట విన్న ఈగన్ కి చాలా ఆనందంగా అనిపిస్తుంది. తన కూతురు తన గురించి నిజంగా శ్రద్ధ చూపిస్తోంది అని. అండ్ ఇంకొక విషయం మామ, ఇక్కడ క్లౌడియా వైట్ డ్రెస్ లో ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకొని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ నుండి సీన్ 2020 సంవత్సరానికి మారుతుంది. అక్కడ క్లౌజన్ అలెగ్జాండర్ ట్రీడ్మెన్ ని తన పవర్ ప్లాంట్ లో ప్రశ్నిస్తున్నాడు. ఇంకా అతని పక్కన ఓలర్ కూడా ఉంటాడు. అప్పుడు అలెగ్జాండర్ ఆల్రెడీ మీతో మాట్లాడాను, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అంటాడు. అప్పుడు క్లౌజన్ ఓలర్ ని డాక్యుమెంట్ అడుగుతాడు. కానీ ఓలర్ ఒక్క సెకండ్ నిరాకరిస్తాడు. ఇంకా అలెగ్జాండర్ ఓలర్ వైపుగా చూస్తూ ఏంటిది అని అంటాడు. అది ఒక పాస్పోర్ట్ రికార్డ్. దాన్ని చూపించి క్లౌజన్ అన్నాడు, ఈ రికార్డు ప్రకారం అలెగ్జాండర్ కొల్లర్ హైట్ 5 feet 8 inches, కానీ నువ్వు రఫ్ గా 5'6" ఉంటావు అని చెప్పి సర్కాస్టిక్ గా మిగిలినది ఎక్కడ దాచావు అని అంటాడు. దానికి అలెగ్జాండర్ వాట్ అని అనగానే అప్పుడు క్లౌజన్ అదే ఆ 2 inches ఎక్కడా అని అడుగుతాడు. ఆ జోక్ విన్న అలెగ్జాండర్ కి ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. వెంటనే క్లౌజన్ యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటాడు. అది విన్న అలెగ్జాండర్ నిశ్శబ్దంగా నిల్చొని ఉంటాడు. అప్పుడు క్లౌజన్ ఐడెంటిటీ థెఫ్ట్ కారణంగా నిన్ను అరెస్ట్ చేయడమైంది అని అంటాడు. ఇదే సమయంలో మనకి హ్యానా ఇంటిని చూపిస్తారు. కిచెన్ టేబుల్ మీద హ్యానా వదిలిన పాత ఫోటోలు చూస్తూ ఆలోచనలో పడిపోతాడు. అప్పుడే ఒక్కసారిగా తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఇంకా ఆ వ్యక్తి హ్యానాని పిలుస్తూ గట్టిగా అరుస్తోంది. అది విన్న ఫ్యూచర్ జోనస్ టెన్షన్ ఇంకా భయంతో ఉంటాడు. డోర్ తెరవడానికి నిరాకరిస్తాడు. తర్వాత మెల్లగా వెళ్లి డోర్ తెరిచి చూడగానే మనోడికి మాటలు రావడం లేదు. ఇంకా ఆ వాయిస్ ఎవరు నువ్వు అని అడిగితే ఫ్యూచర్ జోనస్ తనని లోపలికి ఆహ్వానిస్తాడు. ఇంకా జోనస్ ఫుల్ గా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరా అని చూస్తే అది మార్తా. తనని చూసిన ఫ్యూచర్ జోనస్ కి కాళ్ళు చేతులు ఆడడం లేదు. మార్తా కూడా తనెవరో తెలియక ఫుల్ గా భయపడుతూ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ జోనస్ తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే మార్తా ఎందుకో తెలియదు నాకు ఇదంతా డేజావలో ఉంది అని అంటుంది. అప్పుడే ఫ్యూచర్ జోనస్ ఎ గ్లిచ్ ఇన్ ద మ్యాట్రిక్స్ అని అంటాడు. నిజానికి ఇది సీజన్ 1 స్టార్టింగ్ లో ఇద్దరు ట్రాక్ దగ్గర కలిసినప్పుడు ఈ మాట చెప్పుకొని ఉంటారు. ఇది విన్న మార్తా ఆశ్చర్యపోతుంది. ఇంకా నీకు ఇదెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు ఫ్యూచర్ జోనస్ పెండెంట్ ని చూసావా అని అడుగుతాడు. ఆ మాటతో హ్యానా ఊపిరి అయినట్టుగా అయిపోతుంది. ఇంకా అదే ఆశ్చర్యంతో జోనస్ అని పిలుస్తుంది. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉండగా సీన్ 1987కి మారుతుంది. అక్కడ క్లౌడియా తన తండ్రి ఈగన్ పక్కన కూర్చొని ఉంటుంది. ఇంకా అక్కడ ఈగన్ కీమోథెరపీ తీసుకుంటుంటాడు. అప్పుడే ఈగన్ తనని అడుగుతాడు, నేను నిజంగా మంచి పోలీస్ ఆఫీసర్నేనా అని. అయితే క్లౌడియా ఎమోషన్స్ ని చూపించడం అంత సులభం కాదు. ఆమె విషయం మార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈగన్ ఆమె చేతిని పట్టుకొని నువ్వు చిన్నప్పటి నుంచే వేరుగా ఉండేదానివి, ఇంకా ప్రపంచాన్ని చూసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న క్లౌడియా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. తండ్రి కూతురు మధ్య ఇది చాలా అరుదైన సున్నితమైన క్షణం. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో టైం అప్పటికే మధ్యాహ్నం 2 అవుతోంది. ఇంకా ఈగన్ క్లౌడియాతో మరొక విషయాన్ని షేర్ చేస్తాడు. చాలా కాలం క్రితం ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో కార్ ద్వారా గతంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అది చూస్తున్నంతసేపు ఇదొక తిక్క సినిమా అనుకునేవాడిని. కానీ కొన్ని పరిస్థితులను చూస్తుంటే టైం ట్రావెల్ నిజంగా ఉండొచ్చని అనిపించింది అని అంటాడు. నిజానికి తను మ్యాట్స్ మరియు హెల్గే సంఘటనలతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తూ ఉంటాడు. కానీ తనకు ఈ నిజం ముందే కనిపించలేదని చాలా బాధపడతాడు. ఇదంతా వింటున్న క్లౌడియా మౌనంగా ఉంటుంది. ఆమెకి ఈగన్ ఇలా ఆలోచించడం నచ్చడం లేదు. ఎందుకంటే ఈ రహస్యాన్ని తానే తెలుసుకోవాలని ఆమె కోరుకుంటుంది. లైక్ సెల్ఫిష్ అండ్ ఈగోయిస్ట్. దీని తర్వాత సీన్ 1954కి మారుతుంది. ఈగన్ పోలీస్ స్టేషన్ లోకి వస్తూ ఉండగా అప్పుడే తన తోటి ఆఫీసర్ తన దగ్గరికి వచ్చి మీకోసం ఒక మహిళ వెయిట్ చేస్తోంది అని అంటాడు. ఇది విన్న ఈగన్ కి ఒక్కసారిగా దడ మొదలైంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా క్లౌడియా ఇలా అకస్మాత్తుగా వచ్చి అతన్ని కలిసింది. అదే అనుమానంతో తనని అడుగుతాడు ఎవరన్నది చెప్పారా అని. దానికి ఆ ఆఫీసర్ తను ఆ అసైలంలో ఉన్న పిల్లల హంతకుడు గురించి వచ్చింది అని అంటాడు. అది విన్న ఈగన్ సర్ప్రైజింగ్ గా లోపలికి వచ్చి చూస్తే ఆ మహిళ ఇంకెవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ స్పాయిలర్ హ్యానా ఖాన్వాల్డ్. తనని చూసిన ఈగన్ కొంచెం ఆశ్చర్యంగా ఇంకా అనుమానంతో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అనగానే దానికి హ్యానా నేను రీసెంట్ గా న్యూస్ పేపర్ ని చూశాను, అందులో ఒక వ్యక్తి గురించి ప్రచురించబడింది, బహుశా తను నా హస్బెండ్ అయి ఉండొచ్చు అని అంటుంది. అది విన్న ఈగన్ వెంటనే తన ఫైల్స్ నుంచి ఉల్రిక్ ఫోటోని తీసి తనకి చూపిస్తూ మీరు చెప్తున్నది ఇతని గురించేనా అని అడుగుతాడు. అది చూసిన హ్యానా అనుమానంగా అంటే మా ఆయన కూడా సేమ్ ఇలానే ఉంటాడు అని అంటూ ఉంటది. కాస్త తనకు తెలుసు డైరెక్ట్ గా ఉల్రిక్ గురించి అడిగితే సిచ్యువేషన్స్ వరస్ట్ గా తయారయ్యే అవకాశం ఉంది అని. అందుకే తెలిసి తెలియనట్టుగా నటిస్తూ ఉంటది. అప్పుడే ఈగన్ తనని మేము ఒక మర్డర్ కేసులో ఇక్కడ కస్టడీలో ఉంచామని అంటాడు. వెంటనే హ్యానా నేను తనని చూడొచ్చా అని అడుగుతుంది. దానికి ఈగన్ అతను సైకియాట్రిక్ వార్డ్ లో ఉన్నాడు, అతన్ని కలవడం అంత సులభం కాదని చెప్పి మీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు హ్యానా Nielsen. Katharina Nielsen.
ఇక్కడ నుండి సీన్ 2020కి మారుతుంది. ఫ్యూచర్ జోనస్ అండ్ మార్తా కిచెన్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మార్తా అడుగుతుంది, ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని. దానికి జోనస్ గతంలో జరిగిన తప్పులను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి అతను ఆమెకు క్షమాపణ చెప్తాడు. అప్పుడే మార్తా అతని చేతిని పట్టుకొని అతను నిజంగా తన ముందున్నాడని నమ్మడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా తన ఫ్యూచర్ జోనస్ ముఖాన్ని తాకుతుంది. జోనస్ ఆ క్షణాన్ని ఎంతో ప్రేమగా ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే సడన్ గా ఎవరు తలుపులు బద్దలు కొట్టేస్తున్న శబ్దాలు వస్తున్నాయి. ఇంకా హ్యానాని గట్టిగా పిలుస్తున్నారు. అది కెథరీనా. అని తను ఫుల్ కోపంగా ఉంది. నిజానికి తను హ్యానాతో మరోసారి గొడవ పడ్డానికి వచ్చింది. అలా లోపలికి వచ్చిన కెథరీనా చేతిలో వెపన్ ఉంది. అది చూసిన ఫ్యూచర్ జోనస్ వెంటనే మార్తా ముందు నిలబడి ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కెథరీనా ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇంకా వెంటనే మార్తాని అతని వెనక నుండి లాగేస్తుంది. అప్పుడే మార్తాతో కెథరీనా తనకి తెలియని ఒక భయంకరమైన నిజాన్ని చెప్తుంది. ఇతను ఎవరో తెలుసా, ఇంకా మీ అన్న ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తుంది. ఇదంతా ఎందుకు అడుగుతుందో తెలియని కన్ఫ్యూజన్ లో మార్తా చూస్తూ ఉంటుంది. అప్పుడే కెథరీనా ఆ భయంకరమైన నిజాన్ని బయట పెడుతుంది. వీడు నువ్వు అనుకున్నట్టు నార్మల్ జోనస్ కాదు, వీడు నీ తమ్ముడి కొడుకు, ఇంకా నీ మేనల్లుడు అని అంటుంది. ఈ మాట వినగానే మార్తా స్తంభించిపోయి జోనస్ వైపు చూస్తుంది. కానీ జోనస్ నిస్సహాయ స్థితిలో నన్ను క్షమించు అని అంటాడు. ఇంకా కెథరీనా వెంటనే ఫ్యూచర్ జోనస్ తో టైం ట్రావెల్ మెషిన్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దానికి జోనస్ హ్యానా దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇది విన్న కెథరీనా వెంటనే ఫ్యూచర్ జోనస్ అడుగుతుంది, నా కొడుకు మికెల్ ని తిరిగి ఎలా తీసుకురాగలమని. దానికి మార్తా మ్యాగ్నస్ దగ్గర ఒక డివైస్ ఉందని గుర్తు చేస్తుంది. ఇంకా వాళ్ళు కూడా టైం ట్రావెల్ చేసినట్టుగా కెథరీనాతో చెప్తుంది. అప్పుడే కెథరీనా, అయితే నువ్వు నీ తమ్ముని చూసావా అని అడుగుతుంది. కానీ మార్తాకి ఆ విషయం తెలియదు. అదే ఆశ్చర్యంతో అక్కడే నిల్చొని ఉంటుంది. చివరికి కెథరీనా ఫ్యూచర్ జోనస్ ని హెచ్చరిస్తుంది. నా బిడ్డ జోలికి ఇంకొకసారి వచ్చినా తన దగ్గరికి రావడానికి ప్రయత్నించినా మర్యాదగా ఉండదని చెప్పి మార్తాని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్ లో క్లౌజన్ అలెగ్జాండర్ ని ప్రశ్నించడానికి ఇంటరాగేషన్ రూమ్ లోకి తీసుకొని వచ్చుంటాడు. ఇంకా తన దగ్గర ఉన్న గన్ ని అన్లాక్ చేసి టేబుల్ మీద ఇద్దరి మధ్య ఉంచి మాట్లాడడం ప్రారంభిస్తాడు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం అంటే 1986 లో నా బ్రదర్ కూడా అదృశ్యమయ్యాడు, లైక్ ఈ మ్యాట్స్ అండ్ జోనస్ లాగా అని చెప్పి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, అతని పేరు కూడా అలెగ్జాండర్ కొల్లర్ అని అంటాడు. ఇది విన్న అలెగ్జాండర్ కి భయం స్టార్ట్ అయింది. ఇంకా టెన్షన్ తో చూస్తూ ఉంటాడు. అప్పుడు క్లౌజన్ కొనసాగిస్తూ, నేను జర్మనీలో ఈ పేరుతో ఉన్న అందరినీ చెక్ చేశాను. ఇప్పటి వరకు సుమారుగా 700 మంది ఉన్నారని చెప్తాడు. సో అంతమందిలో నా బ్రదర్ ని వెతకడం చాలా టఫ్ టైం. కానీ అప్పుడే నాకు నీ గురించి తెలిసింది. నువ్వు కొల్లర్ అయ్యుండి నీ భార్య ఇంటి పేరుని నీ ఇంటి పేరుగా తీసుకోవడం కొంచెం వింతగా అనిపించింది అని చెప్పి, నీ తప్పేం లేదు, నిజానికి నేను కూడా క్లౌజన్ ని కాదు కొల్లర్ని, బట్ మా అమ్మ నాన్న విడిపోయాక నేను మా అమ్మ ఇంటి పేరుని తీసుకోవాల్సి వచ్చింది, అదే క్లౌజన్ అని అంటాడు. అలా చెప్పాక నీ గురించి నాకు తెలిసేలా చేసింది ఇదిగో ఈ లెటర్ అని చెప్పి ఆ లెటర్ అలెగ్జాండర్ కి ఇచ్చి చదవమంటాడు. ఆ లేఖలో ఇలా రాసింది, చూడగలిగే కళ్ళు వినగలిగే చెవులు ఉన్నవాడు ఒక విషయం గ్రహించాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ తమ రహస్యాలను శాశ్వతంగా దాచలేరు. నోరు మూసుకున్న చేతులు మాట్లాడతాయి. ప్రతి మనిషి తన రహస్యాన్ని ఎక్కడో ఒక చోట బయట పెడతాడు అని చెప్పాక చివరిగా నీ బ్రదర్ గురించి నిజం తెలుసుకోవాలంటే విండెన్కి వెళ్ళు, ఇట్లు నీ శ్రేయోభిలాషి అని రాస్తుంది. ఆ లెటర్ చదివాక క్లౌజన్ కి ఒక విషయం అర్థమవుతుంది. తన ఎదుట కూర్చున్న అలెగ్జాండర్ తన సోదరుడు కాదు అని. నిజానికి క్లౌజన్ తన సోదరుడిని వెతుకుతున్నాడు, అలెగ్జాండర్ కోసం కాదు. ఈ విషయం తెలియగానే అలెగ్జాండర్ డీప్ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా సీన్ 1954 కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఈగన్ హ్యానాని కారులో సైకాట్రిక్ అసాలయం దగ్గరికి తీసుకుని వెళ్తుంటాడు. ఇంకా దారి మధ్యలో ఈగన్ హ్యానాతో మేము ఎంత అడిగినా తను ఆ నేరాన్ని ఒప్పుకోవడం లేదు, అతను కేవలం పిల్లలను కాపాడాలని ప్రయత్నించానని మాత్రమే చెప్తున్నాడు. సో బెటర్ మీరైనా తనకి నచ్చజెప్పి ఆ నేరాన్ని ఒప్పుకోమని చెప్పండి అని అడుగుతాడు. హ్యానా ఒక కైండ్ ఆఫ్ స్మైల్ ని ఇస్తుంది. దీని తర్వాత ఈగన్ హ్యానాని అడుగుతాడు, మీకు పిల్లలు ఉన్నారా అని. దానికి హ్యానా నో అని అంటుంది. ఇది విన్న ఈగన్ ఆశ్చర్యపోతాడు. ఇంకా అన్నాడు, ఉల్డ్రిక్ తన కొడుకును వెతుకుతున్నాడని చెప్పాడే అని అంటాడు. ఇది విన్న హ్యానా కాస్త టెన్షన్ పడుతుంది. అప్పుడే ఈగన్ మీకు వైట్ డెవిల్ గురించి తెలుసా అని అడుగుతాడు. దానికి హ్యానా నవ్వి లేదు నాకు తెలియదు అని అంటుంది. అప్పుడే సీన్ ముసలి ఈగన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. సేమ్ హ్యానా ఉన్న పొజిషన్ లోనే కూర్చొని ఉంటాడు. ప్రయాణంలో ఈగన్ తనకు తెలిసిన అన్ని విషయాలను చెప్పేస్తాడు. ఒక మనిషి భవిష్యత్తు నుంచి వచ్చాడని, అదే వ్యక్తి మరో బాలుడిని కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని చెప్తాడు. ఇదంతా వింటున్న క్లౌడియాకి కోపం వస్తుంది. ఇంకా తను కూడా కొన్ని ప్రశ్నలను అడుగుతుంది, ఆ ఉల్డ్రిక్ ఎక్కడున్నాడు అని. ఇలా ప్రతి ప్రశ్న అడిగే కొద్దీ క్లౌడియా మరింత ఆందోళన చెందుతోంది. అదే ఇరిటేషన్ లో ఆమె ఈగన్ ని ఈ రోజే మీరు నాతో కలిసి ఇంటికి రావాలని ఒత్తిడి చేస్తుంది. ఈగన్ మాత్రం ఆనందపడతాడు, ఎందుకంటే తన మాటలను క్లౌడియా నమ్ముతోందని అతను భావిస్తాడు. ఇంకా అతనికి ముఖ్యంగా కావాల్సింది ఒకటే, తాను పిచ్చివాడిని కాదని ఎవరో ఒకరు చెప్పడం. దీని తర్వాత మనం 2020లో ఉన్న మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కాని చూస్తాం.
వారు ఆ టైం మెషిన్ ని పీటర్ అండ్ షర్లెట్ కి చూపిస్తారు. అది చూసిన పీటర్ కోపంగా మీరు ఏ కాలానికి వెళ్లారు అని అడుగుతాడు. అది విన్న ఫ్రాన్సిస్కాకి అర్థమవుతుంది తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి ముందే తెలుసని. అప్పుడే మ్యాగ్నస్ కి మార్తా నుంచి ఫోన్ వస్తుంది. ఆమె ఫ్యూచర్ జోనస్ తిరిగి వచ్చాడని చెప్తుంది. అయితే ఇప్పుడు అతను పెద్దవాడిగా ఉన్నాడు అని కూడా చెప్తుంది. అప్పుడే షర్లెట్ వెంటనే అందరినీ హెచ్చరిస్తుంది, ఈ విషయంలో మీరు ఎవరూ కూడా కలగజేసుకోకండి అని. కానీ ఫ్రాన్సిస్కాకి ఈ ఇగ్నోరెన్స్ తో విసుగొచ్చేసింది. పీటర్ ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్లిన విషయాన్ని బయటపెడుతుంది. ఇది విన్న పీటర్ అండ్ షర్లెట్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని స్థితిలో నిలబడి ఉన్నారు. ఇదిలా ఉండగా మళ్ళీ మనం 1954కి వస్తాం. హానా చివరకు ఉల్రిక్ ని సైకాట్రిక్ వార్డ్ లో కలుసుకుంటుంది. ఈగన్ కొంచెం దూరంగా నిలబడి వాళ్ళకు ప్రైవసీ ఇస్తాడు. ఉల్రిక్ చేతులకు స్ట్రైట్ జాకెట్, కాళ్లకు గొలుసులు పెట్టి ఉంటారు. అతని ముఖం గాయాలతో నిండిపోయి ఉంటుంది. హానా అతని ముఖాన్ని తాకడానికి ప్రయత్నించగానే ఉల్రిక్ ఒక్కసారిగా వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే దాదాపు 1 సంవత్సరం నుంచి ఎవరూ అతన్ని ప్రేమగా తాకలేదు. కొంతసేపటి తర్వాత అతనికి ఆమె హానా అని అర్థమవుతుంది. ఆమె తనను కాపాడడానికి వచ్చిందని భావించి ఆనందంతో ఏడుస్తాడు. వెంటనే తన కుటుంబం గురించి అడుగుతాడు. మిఖెల్ ఎలా ఉన్నాడు, కెథరీనా, తన పిల్లలు అని. అది విన్న హానా ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పుడే తను ఒక క్రూరమైన ప్రశ్నను అడుగుతుంది. ఉల్రిక్, ఇప్పటికిప్పుడు నువ్వు ఒక్కరిని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు, కెథరీనా లేక నేనా అని. అండ్ అంతేకాకుండా ఉల్రిక్ గతంలో తనకు ఐ లవ్ యూ కూడా చెప్పలేదని గుర్తు చేస్తుంది. ఉల్రిక్ చివరకు నేను నిన్ను ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, నన్ను ఇక్కడ నుండి బయటకు తీస్తే కెథరీనాను వదిలేస్తాను అని అంటాడు. కానీ హానా చాలా కోల్డ్ గా రెస్పాన్స్ అవుతుంది. నీకు ఎవ్వరూ అవసరం లేదు, ముఖ్యంగా నేను అని చెప్పి తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క ఉల్రిక్ ఎంతగానో వేడుకుంటూ ఉంటాడు. కానీ ఆమె వెనక్కి తిరిగి చూడకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి ఈగన్ దగ్గరికి వచ్చి ఇతను నా భర్త కాదు అని అంటుంది. ఇలా హానా ఉద్దేశపూర్వకంగా ఉల్రిక్ ని అక్కడే వదిలేస్తుంది. అయితే హానా ఉల్రిక్ ను బిట్రే చేయడానికి గల కారణం కేవలం ఒక్కటి కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చిన్నప్పటి నుంచే హానాకి ఉల్రిక్ మీద ఒబ్సెషన్ ఉండేది. కానీ ఉల్రిక్ ఎప్పుడూ కెథరీనానే ప్రేమించాడు. ఈ రిజెక్షన్ హానాలో జెల్సీ మరియు రెసెంట్మెంట్ ను క్రియేట్ చేసింది. అందుకే 1954లో ఉన్న ఉల్రిక్ ని చూసినప్పుడు అతన్ని కాపాడే అవకాశం ఉన్నా ఆమె నిజం చెప్పలేదు. ఎందుకంటే ఉల్రిక్ బయటకు వస్తే మళ్ళీ కెథరీనా దగ్గరికి వెళ్ళిపోతాడని ఆమెకు తెలుసు. కాబట్టి ప్రేమ కంటే ఎక్కువగా రివెంజ్ మరియు సెల్ఫిష్నెస్ కారణంగానే హానా అతన్ని అక్కడే వదిలేస్తుంది. అలా వదిలి వెళ్ళిపోయాక మనం 2020లో ఉన్న కెథరీనాను చూస్తాం. తను ఒక ఫ్యామిలీ ఫోటోను చూస్తూ ఉంటుంది. అప్పుడే మార్తా వెనక నుండి వచ్చి ఆమెను హగ్ చేసుకుని ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ మమ్మా అని అంటుంది. అప్పుడే మ్యాగ్నస్ టైం మెషిన్ సూట్ కేసు తీసుకుని అక్కడికి వస్తాడు. అది చూసిన కెథరీనా ఇద్దరిని అడుగుతుంది, దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే దాన్ని ఉపయోగించడం బార్తోష్కి మాత్రమే తెలుసు. వెంటనే కెథరీనా సూట్ కేసుని మూసి తనతో పాటుగా పైకి తీసుకొని వెళ్తుంది. అదే సమయంలో మార్తా మ్యాగ్నస్ కి చెప్తుంది, మికెల్ అండ్ ఉల్రిక్ ఇద్దరు బతికే ఉన్నారు అని, కానీ వేరు వేరు కాలంలో ఉంటున్నారు అని కూడా చెప్తుంది. అప్పుడే కథ 1987కి మారుతుంది. అక్కడ క్లౌడియా తన తండ్రి ఈగన్ ని త్వరగా వస్తువులు సర్దుకోవాలని ఒత్తిడి చేస్తుంది. కానీ ఈగన్ మరో విషయం గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఉల్రిక్ కేవ్స్ గురించి చెప్పాడు అని. అసలు ఆ రహస్యాలన్నిటికీ కేంద్రం కేవ్సే అని అతనికి అర్థమవుతుంది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కోసమని కాల్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న క్లౌడియా వెంటనే తన తండ్రిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా కేవ్స్ లోకి పోలీసులను పంపొద్దు అని చెప్తుంది. కానీ ఈగన్ ఆగేలా లేడు. కాస్త తనకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఆ కేవ్సే అన్నిటికీ కారణం అని. అప్పుడే క్లౌడియా ఆ ఫోన్ కాల్ ని హ్యాంగ్ చేస్తుంది. అది చూసిన ఈగన్ ఒక భయంకరమైన నిజాన్ని గ్రహిస్తాడు. క్లౌడియాకి ఆల్రెడీ టైం ట్రావెల్ గురించి తెలుసు అని. అండ్ ఈ విషయం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తో కూడా సంబంధం ఉంటుందని చెప్పి అనుమానిస్తాడు. అందువల్లే క్లౌడియా తనతో ప్రేమగా ఉంటుందని కూడా తెలుసుకుంటాడు. ఈ విషయం తెలియగానే అతనికి చాలా బాధ కలుగుతుంది. అయినా అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, కేవ్స్ ని పూర్తిగా సెర్చ్ చేయాలి అని. అదే నిర్ణయంతో ఈగన్ ఫోన్ చేయడానికని బలంగా నిర్ణయించుకొని ఉంటాడు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్రంగా మారుతుంది. క్లౌడియా మాత్రం ఈ విషయాన్ని ఏ విధంగానైనా ఆపాలని ప్రయత్నిస్తోంది. కాజ్ ఆమెకు తెలుసు పోలీసులు కేవ్స్ ని వెతికితే అక్కడ దాగి ఉన్న రహస్యాలు బయటపడతాయని. అందుకే తను తన నాన్నని ఆపడానికి ట్రై చేస్తోంది. అప్పుడే ఈగన్ ఆశ్చర్యంతో క్లౌడియాను చూస్తూ, నువ్వు చాలా సెల్ఫిష్వి, నీకు హృదయం అన్నదే లేదా అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితమే తన కూతురు ప్రపంచాన్ని వేరుగా చూస్తోందని పొగిడిన అదే వ్యక్తి ఇప్పుడు ఆమెపై నమ్మకం కోల్పోయాడు. కానీ క్లౌడియా లోపల మాత్రం మరో బాధ ఉంది. ఆమె నిజానికి రెజీనాని కాపాడాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈ నిజాన్ని ఈగన్ కి చెప్పలేకపోతుంది. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. దాంతో ఫోన్ ని ఒకరినొకరు లాక్కుంటూ ఉంటారు. ఆ తోపులాటలో ఈగన్ కింద పడిపోతాడు. ఇంకా అతని తలకు బలమైన గాయం తగిలింది. నేలపై రక్తం ధారాళంగా కారుతుంది. క్లౌడియా వెంటనే అతన్ని కాపాడడానికి అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరి క్షణంలో ఫోన్ ని పెట్టేస్తుంది. ఎందుకంటే ఆమెకు భయం, ఈగన్ బ్రతికే ఉంటే కేవ్స్ గురించి నిజం బయటపెడతాడు అని. అండ్ అంతేకాకుండా తన ఫ్యూచర్ వర్షన్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తాయి. కొన్ని త్యాగాలు తప్పవు, అన్ని ఎప్పటిలాగానే జరుగుతాయి, కానీ అన్ని సరిగ్గా జరిగితే రెజీనా బతుకుతుంది అని చెప్పిన మాటలు. అలా కొద్దిసేపటి వరకు ఈగన్ క్లౌడియా ఎదురుగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. మరోపక్క క్లౌడియా కన్నీళ్లతో అతనికి క్షమాపణ చెప్తోంది. చివరి క్షణంలో ఈగన్ ఆమెను చూసి పెద్ద విషయాన్ని తెలుసుకున్నా అన్న ఎక్స్ప్రెషన్ తో ఒక మాట అన్నాడు,
నువ్వే ఆ వైట్ డెవిల్ అని. ఇక్కడతో క్లియర్ అవుతుంది ఆ వైట్ డెవిల్ క్లౌడియానే అని. అందుకే ఈ సీన్ అండ్ ఎపిసోడ్ లో క్లౌడియా వైట్ డ్రెస్ లో ఉంది, విచ్ షోస్ దట్ షీఈస్ వైట్ డెవిల్. ఇంకొక హైలైట్ విషయం ఏంటో తెలుసా మామ, ఈ సీన్ నిజానికి ఒక చిల్లింగ్ ప్రాఫెసీ లాంటిది. కాజ్ ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఈగన్ తన కూతురు శవాన్ని చూశాడు. ఇప్పుడు అదే క్లౌడియా తన తండ్రి మరణాన్ని చూస్తూ నిలబడాల్సి వస్తుంది. ఈ సీన్ ని చూశాక నాకు ఒక్క మాట అనిపించింది, అప్పుడే కథ మళ్ళీ 1954 కి మారుతుంది. ఈగన్ హ్యానాకి ఒక సిగరెట్ నిస్తాడు. ఉల్రిక్ పై జరిగిన సంఘటనలో వెంటనే స్పందించలేకపోయినందుకు క్షమాపణ చెప్తాడు. దాని తర్వాత ఆగ్నెస్ నీల్సన్ గురించి ఆమెకు తెలుసా అని అడుగుతాడు. హ్యానా మాత్రం తెలీదని చెప్తుంది. తర్వాత ఈగన్ ఈ రోజు వెళ్ళిపోతున్నారా అని అడుగుతాడు. నా జీవితంలో నాకంటూ ఉన్నదంతా కోల్పోయాను, ఇకపై ఒక కొత్త ప్రారంభం చేయదలిచాను అని చెప్పగానే ఈగన్ ఆమె సిగరెట్ ను వెలిగిస్తాడు, లైక్ లైట్ అప్ అ న్యూ వరల్డ్ అని. అలా ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడే మనకి ఈ ఎపిసోడ్ లో వచ్చే ఎమోషనల్ మౌంటేజ్ ని చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ని ప్లే చేస్తారు. 1987 లో క్లౌడియా తన తండ్రి ఈగన్ శవాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో 1954 లో ఫోరెన్సిక్ ఆఫీసర్ క్లౌడియా పైన బ్లాంకెట్ ని కప్పి పరీక్ష ముగిస్తాడు. ఇక 2020 లో క్లౌజెన్ తన సోదరుడి ఫోటోని చూస్తూ ఆలోచనలో పడిపోతాడు. అలెగ్జాండర్ జైల్లో ఒంటరిగా కూర్చొని నిరాశగా ఉంటాడు. కెథరిన్ ఆ టైం మెషిన్ ని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. మార్తా మాత్రం జోనస్ తో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ పడుకోనుంది. అదే సమయంలో ఫ్యూచర్ జోనస్ కూడా తన ఆలోచనలతో మునిగిపోయి ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత క్లౌడియా ఇంటికి చేరుతుంది. రెజినా ఒక నోట్ అక్కడ వదిలి వెళ్ళింది, తన స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నాను అని. ఆ నోట్ ని చూస్తూ ఉండగా క్లౌడియాకి తన చేతుల మీద ఉన్న రక్తం కనిపించింది. దాంతో తను ఆ రక్తాన్ని తీసేయడానికి తీవ్రంగా చేతులు కడుగుతోంది. అయితే ఆమెకు ఆ రోజు జరిగిన సంఘటనల షాక్ నుంచి బయటపడడం చాలా కష్టం. అప్పుడే అకస్మాత్తుగా అక్కడికి టీమ్ జోనాస్ వస్తాడు. అది చూసిన క్లౌడియా, ఎవ్వరు నువ్వు, నీ దగ్గర నా ఇంటికి ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తుంది. అప్పుడే జోనస్, ఇది నీ ఓల్డర్ సెల్ఫ్ ఇచ్చింది అని అంటాడు. అంతేకాకుండా ఈ రోజు నువ్వు చేసిన పని గురించి కూడా నాకు తెలుసు, కానీ నెక్స్ట్ సైకిల్లో ఇలా జరగాల్సిన అవసరం లేదు అని చెప్పి అతను క్లౌడియాని తనతో రావాలని అడుగుతాడు. అప్పుడు క్లౌడియా ఎక్కడికి అని అడిగితే దానికి జోనస్, మనం ఫ్యూచర్ కి వెళ్ళబోతున్నాం అని అంటాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలా అయితే ఫ్యూచర్ క్లౌడియా జోనస్ ను గైడ్ చేసిందో, ఇప్పుడు జోనస్ అదే విధంగా యంగ్ క్లౌడియాను గైడ్ చేయబోతున్నాడు. క్లౌడియా కథ చాలా ట్రాజిక్ గా ఉంటుంది. ఆమె మంచి చేయాలని ప్రయత్నించినప్పటికీ చివరికి తన తండ్రి మరణానికి తానే కారణమవుతుంది. చివరి క్షణాల్లో ఈగన్ చెప్పిన మాట, నువ్వే వైట్ డెవిల్, డార్క్ కథలో అత్యంత బాధాకరమైన సంభాషణల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 7 ఎండ్ అవుతుంది మావా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్, మీరు పొద్దున్నే ఏ టైంకి లేస్తారో కమెంట్ చేయండి, చూద్దాం 5 గంటలకు ఎంతమంది లేస్తారో. సో లెట్స్ కంటిన్యూ టు ది end of this season and start of the new cycle, the apocalypse. డార్క్ సీజన్ 2 ఎపిసోడ్ 8 ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్. ఎపిసోడ్ ప్రారంభంలో మనం 2053 పోస్ట్ అపోకలిప్టిక్ విండెన్ చూస్తాం. ఆకాశం నుండి బూడిద కురుస్తూ ఉంటది. ఎలిజబెత్ డాప్లర్ పైకి చూసి ఆ బూడిద నేలపై పడుతున్నదాన్ని గమనిస్తూ ఉంటది. తర్వాత ఆమె చుట్టూ చెక్ చేసుకుని ఒక చెట్టు కింద దాచిపెట్టిన ఒక పెట్టెని బయటికి తీస్తుంది. ఆ బాక్స్ లో కొన్ని పాత జ్ఞాపకాలు ఉంటాయి. అందులో మొదటిది డాప్లర్స్ ఫ్యామిలీ ఫోటో, ఇంకా తను ఎప్పుడూ వేసుకునే ఒక ఫాక్స్ హ్యాట్, ఇంకా కొన్ని పోలారాయిడ్ ఫోటోలు. ఆ ఫోటోలలో ఎలిజబెత్ తన చిన్నప్పటి జ్ఞాపకాలను చూస్తోంది. ఒక ఫోటోలో ఆమె చిన్న షర్లెట్ ని ప్రేమగా కౌలించుకొని ఉంటుంది. చూస్తూ ఉంటే నోవా దగ్గర ఉన్న ఫోటోలో లాగానే కనిపిస్తోంది. దీని తర్వాత ఎలిజబెత్ మరొక ఫోటోని బయటికి తీస్తుంది. ఎలిజబెత్ అండ్ నోవా కలిసి తమ బిడ్డని పట్టుకొని ఉన్నారు. అంటే షర్లెట్ తల్లి తన సొంత కూతురే. ఆ ఫోటోలను చూసుకుంటూ ఎలిజబెత్ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో కథ 2020 టైం లైన్ కి మారుతుంది. అడల్ట్ షెర్లెట్ బెడ్ మీద పడుకొని ఉంది. అక్కడ షెర్లెట్ తన చిన్న కూతురు ఎలిజబెత్ తో ఉంది. ఇంకా ఆ పాప తన తండ్రి పీటర్ చేతుల్లో నిద్రపోతున్నది చూస్తుంది. ఇదే సమయంలో మనకి నోవా వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. బిగినింగ్ ఇస్ ద ఎండ్ అన్నప్పుడు మనకి షెర్లెట్ ని చూపిస్తారు. ఎండ్ ఇస్ ద బిగినింగ్ అన్నప్పుడు ఎలిజబెత్ ని చూపిస్తారు. అలా చెప్పాక పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ని చూసుకుంటే ఎవరు తల్లి ఎవరు కూతురు అన్నది చెప్పడం చాలా కష్టం అని అంటాడు. అంటే డాప్లర్స్ ఫ్యామిలీలో కూడా టైం లూప్ లో ఉన్నవారు ఉన్నారు, అది స్వయంగా షెర్లెట్టే. అప్పుడే మనకి 1921 లో సిక్మండూస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఇద్దరు నోవాలను చూపిస్తారు. ఇంకా ఓల్డర్ నోవా యంగర్ నోవాతో, నేను కూడా నీలాగే నా ఓల్డర్ సెల్ఫ్ ఏం చెప్తాడా అని చాలా సంవత్సరాల పాటు ఎదురు చూశాను. కానీ తర్వాత తెలిసింది ఆ రోజు తను ఎందుకని నాతో ఏం చెప్పలేకపోయాడు అన్నది. నిజానికి నాకు తెలిసిన విషయం నీకు తెలిస్తే నువ్వు ఈ లూప్ లో కొనసాగలేవు అండ్ ఇక్కడి వరకు రాలేవు. బెటర్ నువ్వు వారు చెప్పినట్టుగా విను, కాజ్ మనం చేసే చిన్న పొరపాటు కూడా ఈ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుంది అని నోవా ఒక డిటర్మినిస్టిక్ ఫిలాసఫీ చెప్తాడు. మన యాక్షన్స్ మీద మనకి ఫ్రీడమ్ ఉందనిపిస్తుంది, కానీ మన డిజైర్స్ మీద మాత్రం ఎప్పటికీ ఫ్రీడమ్ ఉండదు. అంటే మనం ఎంచుకునే మార్గం కూడా ముందే నిర్ణయించబడి ఉంటుంది అని అంటాడు. అప్పుడే ముసలి మ్యాగ్నస్ అండ్ ఆ మహిళ డోర్ తెరుచుకుంటూ లోపలికి వచ్చి మొత్తం సిద్ధంగా ఉంది అని అంటారు. అప్పుడే ఓల్డర్ నోవా యంగర్ నోవాతో, నీ సమయం ఆసన్నమైంది అని చెప్పి తనను ఎపిసోడ్ ఎండింగ్ లో తెలుస్తుంది మావా. అది ఒక షాకింగ్ మూమెంట్ జోనస్ లైఫ్ లో. అప్పుడే మనకి టీన్ జోనస్ ని చూపిస్తారు.
తను మిడిల్ ఏజ్డ్ క్లౌడియాతో మాట్లాడుతూ అన్నాడు, నా ఫ్యూచర్ సెల్ఫ్ ఈ వార్మ్ హోల్ ని క్లోజ్ చేసి టైం లైన్ ని మార్చాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ప్యాసేజ్ మూతబడింది, కానీ లూప్ మాత్రం బ్రేక్ కాలేదని చెప్తాడు. నిజానికి జోనస్ అండ్ క్లౌడియా అక్కడే ఉన్న ఎల్లో రేడియో యాక్టివ్ బ్యారెల్స్ దగ్గర మాట్లాడుతున్నారు. దీని తర్వాత జోనస్ ఒక బ్యారెల్ ని తెరిచి అందులో రేడియో యాక్టివ్ వేస్ట్ ఉన్న వైల్ ని తీస్తాడు. ఇది చూస్తున్న క్లౌడియా ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇదే సమయంలో బెడ్ మీద ఉన్న రెజీనాని చూస్తాం. ఆమె క్యాన్సర్ తో పూర్తి బలహీనంగా మారిపోయి ఉంటుంది. అప్పుడే బార్తోస్ తన తల్లితో అమ్మమ్మ క్లౌడియా ఎలా ఉండేది, లైక్ ఒక అమ్మ పరంగా అని అడుగుతాడు. అది విన్న రెజీనా ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే బార్తోస్ ఇంతవరకు క్లౌడియా గురించి ఎప్పుడు కూడా అడగలేదు. అదే ఆశ్చర్యంతో ఏమైంది సడన్ గా మా అమ్మ గురించి అడుగుతున్నావు అని అంటే, అప్పుడు బార్తోస్ అమ్మమ్మ చనిపోలేదు, ఇంకా బతికే ఉంది అని అంటాడు. దానికి రెజీనా ఏంటి అని అంటే, అప్పుడు బార్తోస్ లాస్ట్ టైం అమ్మమ్మ ఇక్కడికి వచ్చింది, అంతేకాకుండా నీకు ఇవ్వమని చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్ళింది అని ఆ ఫోటోని తనకిస్తాడు. ఇంకా అమ్మమ్మ నీకు క్షమాపణలు చెప్పాలనుకుంది అని కూడా అంటాడు. ఇది తిరిగి తెస్తానని కూడా చెప్పింది అని అంటాడు. రెజీనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడే బార్తోస్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని నేను ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరొక పక్క క్లౌజన్ తో ఇంటరాగేషన్ లో ఉన్న అలెగ్జాండర్ ని చూపిస్తారు. తను పూర్తిగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. అప్పుడే క్లౌజన్ అలెగ్జాండర్ కి ఓ పేపర్ ని పాస్ చేస్తాడు. అలెగ్జాండర్ మళ్ళీ లెటరా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే క్లౌజన్ అన్నాడు, అది సర్చ్ వారెంట్, నీ పవర్ ప్లాంట్ లో సర్చ్ చేయబోతున్నామని చెప్తాడు. అలెగ్జాండర్ ఇప్పటికీ సంహౌ ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుంటానని ఆశపడ్డాడు. కానీ క్లౌజన్ స్పష్టంగా చెప్తాడు జడ్జి వెంటనే వారెంట్ ఇచ్చేశాడని, ఎందుకంటే అలెగ్జాండర్ పై సీరియస్ అక్విజిషన్స్ ఉన్నాయని అంటాడు. ఇంకా క్లౌజన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఓలర్ అడుగుతాడు, నన్ను రిలీజ్ చేసేలా చూడు అని. కానీ ఓలర్ నేను ఇది చేయలేను అని అనగానే వెంటనే అలెగ్జాండర్ తనని పవర్ ప్లాంట్ లో కన్నా వెళ్లకుండా చూడు అని అడుగుతాడు. అప్పుడు ఓలర్ ఒక నిజం చెప్తాడు, ఇప్పుడు ఈ రహస్యాలు బయటపడడం మంచిదే కావచ్చు అని. ఇక్కడ నుండి కథ నీల్సన్ ఇంటికి మారుతుంది. అక్కడ ఎవరో ఇంటిని బాధేస్తున్నట్టుగా ఉన్నారు. భయంగా వెళ్లిన మార్తా తలుపు తెరిచి చూస్తే అక్కడ ఫ్యూచర్ జోనస్ కనిపిస్తాడు. ఇంకా అతను మార్తాతో తన వెంట రావాలని కోరుకుంటాడు. కానీ మార్తా ఎవరన్నా చూస్తారేమో అన్న భయంతో తనని లోపలికి లాగేసుకుంటుంది. ఇంకా మార్తా అడుగుతుంది, ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకు అని. దానికి ఫ్యూచర్ జోనస్ దీనికంతటికి కారణం నేనే, నా వల్లనే అందరూ చనిపోబోతున్నారు అండ్ ఇంకా కొన్ని గంటల్లో అపోకలిప్స్ జరగబోతుంది అని చెప్తాడు. తర్వాత అతను మెల్లగా మార్తా దగ్గర చేరుకొని మార్తా తలకి తన తలని ఆనిచ్చి తన బాధను వ్యక్తం చేస్తాడు. కానీ మార్తా అతన్ని దూరంగా దోచేస్తుంది. ఇది తప్పు, దయచేసి వెళ్ళిపో అని చెప్తుంది. అప్పుడే జోనస్ ఇది ఇలా కాదని చెప్పి గన్ తీసి మార్తాపై గురి పెడతాడు. ఇంకా అపోకలిప్స్ చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు మ్యాగ్నస్ ఈ డివైస్ ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉందని చెప్తాడు. ఇది విన్న వెంటనే బార్తోస్ పానిక్ అవుతాడు, ఇలా జరగకూడదు అని చెప్తాడు. ఇంకా అదే భయంతో తను ఎందుకు నాతో మొత్తం చెప్పలేదు, కేవలం ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందన్న దాన్ని మాత్రమే చెప్పించాడు, తర్వాత ఏం చేయాలో ఏంటో ఏం చెప్పలేదు అని టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే ఫ్రాన్సిస్కా ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతుంది. నోవా అనుకున్నట్టుగానే నువ్వు చేయాల్సిన పని చేసావు కదా, డివైస్ ఎలా పనిచేస్తుందో మాకు చూపించావు, ఏమో నోవా కూడా నీ దగ్గర నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అని అనగానే బార్తోస్ వెంటనే అక్కడి నుంచి మెషిన్ కోసం పరిగెత్తుకుంటూ పోతాడు. మరోపక్క కెథరీనా కాన్వాల్ట్ ఇంట్లోకి వస్తుంది. ఇంకా ఆమె చేతిలో ఆ టైం మెషిన్ సూట్ కేసు ఉంటుంది. తర్వాత జోనస్ ని వెతుకుతూ ఇల్లంతా శోధిస్తూ ఉంటుంది, ఎందుకంటే డివైస్ ఎలా ఉపయోగించాలో అతనికి తెలుసు. కానీ ఇంట్లో ఎవరు ఉండరు. అలా వెతుక్కుంటూ తను జోనస్ రూమ్ లోకి వస్తుంది. ఇంకా అక్కడే ఆమె జోనస్ డెస్క్ అండ్ బ్యాక్ ప్యాక్ లో వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఆ వెతికే క్రమంలో తనకు ఒక గ్లోబ్ షేప్డ్ లైట్ అండ్ కేవ్స్ మ్యాప్ దొరుకుతాయి. ఆ మ్యాప్ పై ఫ్యూచర్ జోనస్ చేసిన మార్కింగ్స్ కూడా కనిపిస్తాయి. అప్పుడే సీన్ 1987 కేవ్స్ కి మారుతుంది. ఇక్కడ టీన్ జోనస్ అండ్ మిడిల్ ఏజ్డ్ క్లౌడియా వార్మ్ హోల్ దగ్గరకు చేరుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు క్లౌడియా కేవలం సూట్ కేస్ టైం మెషిన్ తోనే ట్రావెల్ చేసింది. కాబట్టి కేవ్స్ ప్యాసెస్ ద్వారా ట్రావెల్ చేయడం ఆమెకి ఇదే మొదటిసారి. అప్పుడే జోనస్ ఆ ప్యాసెస్ దగ్గరికి వచ్చి ఆ టైం మెషిన్ ని అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాడు. అది చూస్తున్న క్లౌడియా ఏంటిది, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అని అడుగుతుంది. దానికి జోనస్ ఇది ఒక ప్యాసేజ్, ప్రీవియస్ గా నా ఓల్డ్ సెల్ఫ్ దీన్ని క్లోజ్ చేశాడు, ఇప్పుడు మనం దీన్ని రివ్యూ ఓపెన్ చేయబోతున్నాం అని అంటాడు. ఇది విన్న క్లౌడియా నువ్వే చెప్పావు పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కరెక్ట్ గా ఉండాలంటే ఇది మూసివేయబడే ఉండాలి అని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అని అంటే దానికి జోనస్ నేను ఆపాలని ప్రయత్నించిన డిజాస్టర్ లో నేనే భాగస్వామిని అవ్వాల్సి వస్తుందని అంగీకరించడానికి చాలా సమయం పట్టింది అని అంటాడు. ఇంకా క్లౌడియాతో ఒక పెద్ద షాకింగ్ ట్రూత్ చెప్తాడు. ఈ యుద్ధానికి రెండు వైపులు ఉన్నాయి. ఒకటి యాడమ్ అండ్ సిగ్మండోస్, వీళ్ళందరూ కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నారు. కానీ రెండో వైపు నువ్వు ఇంకా నేను ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నాం అని అంటాడు. అప్పుడే క్లౌడియా ఈ యాడమ్ ఎవరు అని అడుగుతుంది. అదే సమయంలో మనం యాడమ్ ని చూస్తాం. అతను ఒక క్లాక్ ని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు సమయం 11:05. ఇంకా అతని దగ్గర ఒక ఆక్సిజన్ ట్యాంక్ కూడా కనిపిస్తోంది. చూస్తూ ఉంటే ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నెక్స్ట్ సెకండ్ మనం 2020 టైం లైన్ లో ఉన్న ఆ బంకర్ డోర్ ఓపెన్ అవ్వడం చూస్తాం. ఇంకా ఫ్యూచర్ జోనస్ మార్తాపై గన్ గురి పెట్టి ఆమెను అక్కడికి తీసుకుని వస్తాడు. అక్కడ వాల్స్ అన్ని టైం ట్రావెల్ ఎవిడెన్స్ తో నిండిపోయి ఉంటాయి. అదంతా చూస్తున్న మార్తా ఆశ్చర్యపోతూ ఉంటది. అప్పుడే ఫ్యూచర్ జోనస్ మార్తాతో ఇది సేఫ్ ప్లేస్ అండ్ అపోకలిప్స్ నుంచి తప్పించుకొని బతకగలిగే ఒకే ఒక్క చోటు అని చెప్తాడు. దానికి మార్తా మికెల్ గురించి చెప్పిన కథ నిజమే
నిజమా అని అడుగుతుంది. అప్పుడు జోనస్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను క్షమించమని అడుగుతాడు. ఇంకా నేను ఎప్పుడూ ఇలా జరగాలని కోరుకోలేదని కూడా అంటాడు. కానీ ఒక హోప్ ఇస్తాడు, జోనస్ తప్పకుండా తిరిగి వస్తాడు అని. అలా చెప్పి తను ఆ బంకర్ ని క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మరోపక్క కేవ్స్ లో టీన్ జోనస్ అండ్ క్లౌడియా ఆ ప్యాసేజ్ లో ముందుకు వెళ్తూ ఆ సిగ్మండస్ డోర్ దగ్గరికి చేరుకుంటారు. అదే సమయంలో మనకి విండెన్ పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఇంకా షర్లెట్ అక్కడికి చేరుకుంటుంది. అది చూసిన ఓలర్ షాక్ అయిపోయి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి షర్లెట్ నా సంగతి సరే గానీ క్లౌజన్ ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడే ఓలర్ ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. క్లౌజన్ అలెగ్జాండర్ ని అరెస్ట్ చేశాడు. ఇంకా పవర్ ప్లాంట్ లో సర్చింగ్ కోసం సర్చ్ వారెంట్ తీసుకుని పవర్ ప్లాంట్ వైపు వెళ్ళాడు అని అంటాడు. ఇది విన్న షర్లెట్ టెన్షన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అప్పుడే ఓలర్ తనని ఆపి ఒక మ్యాటర్ చెప్పాలని చెప్పి తనని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉండగా ఓలర్ అన్నాడు, పవర్ ప్లాంట్ ఏరియాలో అలెగ్జాండర్ రేడియో యాక్టివ్ వేస్ట్ ని కాంక్రీట్ లో దాచాడు. ఆ పని చేయడంలో నేను కూడా సహాయం చేశాను అని చెప్తాడు. అది వినగానే షర్లెట్ కి ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. పవర్ ప్లాంట్ లో దాచిన రేడియో యాక్టివ్ వేస్టే ఈ అపోకలిప్స్ కి కారణం అవుతోంది అని. అంతేకాదు జోనస్ కి ఇది ముందే తెలుసు అని కూడా ఆమె చెప్తుంది. ఆ మాటలు విన్న ఓలర్ మాత్రం ఏం చెప్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆమె ఏ జోనస్ గురించి మాట్లాడుతోందో అతనికి తెలియలేదు. కానీ ఈసారి షర్లెట్ అతన్ని కూడా తనతో రావాలని అడుగుతుంది. ఇదే సమయంలో పీటర్ షర్లెట్ కి రిపీటెడ్లీ కాల్స్ చేస్తుంటాడు. ఇంకా పీటర్ కాల్లో పంపిస్తున్నాడు. ఇదే సమయంలో చిన్న ఎలిజబెత్ ఒక పాకెట్ వాచ్ ని చూస్తూ ఉంటుంది. దానిపై ఫర్ షర్లెట్ అని ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. పీటర్ కి కూడా అపోకలిప్స్ దగ్గర పడుతున్నట్టుగా అర్థమవుతుంది. చివరకు ఒక నిర్ణయం తీసుకుని ఎలిజబెత్ తో అంటాడు, ఇప్పుడు మనం బంకర్కి వెళ్ళాలి అని చెప్పి నోవా చెప్పిన మాటలు గుర్తు చేస్తాడు. అపోకలిప్స్ సమయంలో బంకర్లో ఉన్న వాళ్ళే బతుకుతారు అని సైన్ లాంగ్వేజ్ లో చెప్తాడు. కానీ క్లౌజన్ ఏం చూడాలనుకుంటున్నాడో స్పష్టంగా తెలియడం లేదు. అదే విషయాన్ని ఆ ఎంప్లాయ్ అడుగుతూ ఉంటాడు. కాజ్ ఆ ఫెసిలిటీ చాలా పెద్దది వెతకడానికి. అప్పుడే క్లౌజన్ ఒక డోర్ దగ్గర ఆగిపోతాడు. ఆ డోర్ బయట ఎల్లో ప్రొటెక్టివ్ సూట్స్ వేలాడుతూ ఉంటాయి. అది చూసి క్లౌజన్ వెంటనే అడుగుతాడు, ఈ డోర్ వెనక ఏముంది అని. దానికి స్టాఫ్ మెంబర్ ఇది ఓల్డ్ రియాక్టర్ యొక్క స్పెంట్ ఫ్యూయల్ పూల్ అని, ఇది 1990s తర్వాత ఉపయోగంలో లేదని కూడా చెప్తాడు. కానీ క్లౌజన్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ఇన్సిస్ట్ చేస్తాడు. అక్కడ రేడియేషన్ ఉందని చెప్పినా అక్కడే ఉన్న సేఫ్టీ సూట్స్ చూపిస్తూ అది ప్రాబ్లం కాదనుకుంటా అని అంటాడు. ఇక మరోవైపు కెథరీనా కాన్వాల్డ్ హౌస్ లో కనిపిస్తుంది. ఈసారి ఆమె చేతిలో జోనస్ బ్యాక్ ప్యాక్ ఉంటుంది. అలా తీసుకుని వెళ్తూ ఉండగా తను అక్కడే ఉన్న ఒక ఫోటో ఆల్బమ్ చెక్ చేస్తుంది. ఆ ఆల్బమ్ పై మైకెల్ అని ఉంటుంది. కెథరీనా దాన్ని తెరవడానికి కాసేపు హెసిటేట్ అవుతుంది. ఎందుకంటే అందులో తన కుమారుడు మికెల్ జీవితంలోని జ్ఞాపకాలు ఉంటాయి. ఏదైతే ఏముందిలో ఉండు అని చెప్పి ఆల్బమ్ తెరిచి ఈనస్ తో కలిసి పెరిగిన ఫోటోలు ఉన్నాయి. అంటే తన కుమారుడు ఎదిగిన సంవత్సరాలన్నీ తనకు దూరంగా గడిచిపోయాయి. అప్పుడే అక్కడికి ఫ్యూచర్ జోనస్ వస్తాడు. కెథరీనా అతన్ని చూసి టైం మెషిన్ ఎలా ఉపయోగించాలో చెప్పమని అడుగుతుంది. నిజానికి తనకున్నది ఒకటే లక్ష్యం, మికెల్ ను తిరిగి తీసుకుని రావడం. కానీ జోనస్ స్పష్టంగా చెప్తాడు అది అసాధ్యం అని. ఎందుకంటే మికెల్ తిరిగి వస్తే జోనస్ అనే వ్యక్తి ఉండడు. తన ఉనికే మికెల్ పాస్ట్ కి వెళ్ళిన ఫలితం. సో దానికి జోనస్ కెథరీనాతో నా తండ్రిని కాపాడడానికి నా జీవితం ఇచ్చేయడానికి కూడా నేను సిద్ధమే. కానీ టైం లైన్ ని మార్చడం అంత సులభం కాదు అని చెప్పి చివరికి ఒక కీలకమైన మాటని చెప్తాడు. నేను ఈ ఓరిజిన్ ని ఆపడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో తెలిసింది ఈ మొత్తం ఓరిజిన్ కి మెయిన్ పాయింట్ యాడమ్ అని. ఇంకా నేను యాడమ్ అవ్వకుండా ఆపడం అసాధ్యం. కానీ నేను అవ్వబోయే ఆ రూపాన్ని మాత్రం ఆపగలను అని అంటాడు. అప్పుడే కథ మళ్ళీ 1921లో సిగ్మండస్ హెడ్ క్వార్టర్స్ కి మారుతుంది. అక్కడ యాడమ్ ఆ ఫాల్ ఆఫ్ డ్యామ్ పెయింటింగ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అడల్ట్ నోవా అక్కడికి వస్తాడు. నోవాని చూసిన యాడమ్ మనం మన ఫేట్ నుండి తప్పించుకోలేం అని అంటాడు. అంటే ఇక్కడ ఏదో జరగబోతుందని ముందే హింట్ ఇస్తాడు. దానికి నోవా నువ్వు దేవుడితో యుద్ధం చేయడం లేదు, మానవత్వంతో యుద్ధం చేస్తున్నావు అని చెప్తూ మిస్సింగ్ పేజెస్ ను యాడమ్ ముందు విసిరేస్తాడు. తర్వాత గన్ తీసి యాడమ్ ను చంపడానికి సిద్ధమవుతాడు. కానీ యాడమ్ కొంచెం కూడా భయపడ్డు. ఇంకా చాలా కూల్ గా క్లౌడియా సరిగ్గానే చెప్పింది, ఈ ఆట ఎలా ఆడాలో నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు అని అంటాడు. వెంటనే నోవా ట్రిగ్గర్ నొక్కుతాడు. కానీ గన్ ఫైర్ అవ్వదు. ఎందుకంటే యాడమ్ కి తెలుసు తన మరణానికి సమయం ఇంకా రాలేదు అని. అప్పుడు యాడమ్ ఒక కఠినమైన ఫిలాసఫీని చెప్తాడు. మనిషి అన్ని భావోద్వేగాల నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే నిజంగా స్వేచ్ఛ పొందుతాడు అని చెప్తూ తను ఎలిజబెత్ ఫోటోను చూపిస్తాడు. ఇంకా నోవాతో షర్లెట్ నీ కుమార్తె అండ్ ఎలిజబెత్ కుమార్తె అండ్ తన తల్లి కూడా అని చెప్పగానే ఈ పారాడాక్స్ నోవాను పూర్తిగా కుదిపేస్తుంది. అప్పుడే యాడమ్ ఒక భయంకరమైన మాటను తనతో చెప్తాడు. ప్రతి మనిషి గిల్ట్ తో ఉన్నవాడే, ఎవరికీ కూడా తన సొంత స్వర్గంలో మనశ్శాంతి లేదు అని అంటాడు. నిజానికి ఈ మాట ఇక్కడ అనడానికి మెయిన్ రీజన్ అండ్ నోవా అంతలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉండడానికి కారణం ఒకటే, తను తన మనవరాలితో కూతుర్ని కన్నాడు. ఈ విషయం తెలియగానే తను కృంగిపోతూ ఉంటాడు. అదే సమయంలో మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా అక్కడికి వస్తారు. అప్పుడే నోవా చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకు అంతలా భయపడుతున్నాడు అని చూసేలోపే ఆగ్నెస్ నీల్సన్ అక్కడికి వచ్చింది. ఇంకా ఆగ్నెస్ తన అన్న నోవా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తున్నట్టుగా నోవా ముఖాన్ని తాకి అతని చేతిలో ఉన్న గన్ను తీసుకుంటుంది. అప్పుడే యాడమ్ మనం మన ఫేట్ నుండి తప్పించుకోలేం అని చెప్పి తల ఊపగానే ఆగ్నెస్ ఒక్కసారిగా అదే గన్తో నిర్దాక్షిణ్యంగా నోవా గుండెల్లోకి సూటిగా కాల్చేస్తుంది. ఇలా ఆగ్నెస్ తన అన్న నోవాని చంపుతుంది. ఆ
అడుగుతుంది మికెల్ వెళ్ళిన ప్యాసేజేనా అని. అప్పుడు ఫ్యూచర్ జోనస్ అవును అని అనగానే కెథరీనా ఫుల్ స్పీడ్ గా అక్కడ నుండి కేవ్స్ వైపు స్టార్ట్ అవుతుంది. ఇంకా మెషిన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే ఆ మెషిన్ ఫ్యూచర్ జోనస్ దగ్గరికి చేరాలని నోవా ఆలోచించినట్టున్నాడు. ఇది ఇలా ఉండగా పీటర్ ఎలిజబెత్ ని తీసుకుని కారులో వెళ్తూ ఉండగా సడన్ గా చనిపోయిన పక్షులు వర్షంలా కురుస్తూ ఉంటాయి. పీటర్ అండ్ ఎలిజబెత్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి బంకర్లోకి చేరుకుంటారు. ఇదే సమయంలో మార్తా ఆ అవకాశం చూసుకొని బంకర్ నుండి బయటకు పారిపోతుంది. పీటర్ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె బయటకు వెళ్ళిపోతుంది. ఇక నీల్సన్ హౌస్ లో బార్తోష్ మరియు ఫ్రాన్సిస్కా లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నదాన్ని చూస్తారు. ఇంకా టైం మిషన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. బార్తోష్ పానిక్ అవుతాడు, ఎందుకంటే అపోకలిప్స్ క్షణాలు దగ్గర పడుతున్నాయి. అంతేకాకుండా జోనస్ ని నిందిస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ అంతటికి కారణం ఆ జోనస్ గాడే అని ఇక్కడతో అర్థమవుతుంది బార్తోష్ కి జోనస్ మీద ఎంత ద్వేషం ఉంది అని. అప్పుడే సీన్ జోనస్ అండ్ మిడిల్ ఏజ్డ్ క్లౌడియా దగ్గర షిఫ్ట్ అవుతుంది. వారిద్దరూ ఆ కేవ్స్ నుంచి బయటకు వస్తారు. నిజానికి వాళ్ళు ప్యాసేజ్ ద్వారా ట్రావెల్ చేశారు. అప్పుడే క్లౌడియా జోనస్ ని అడుగుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని. దానికి జోనస్ ఆమెకు సూట్ కేస్ లో ఉన్న టైం మెషిన్ ఇస్తూ హెల్గే క్యాబిన్ దగ్గర ఉన్న బంకర్ కి వెళ్ళమని చెప్పి నేను మా అమ్మని ఇంకా మార్తాని తీసుకొని వస్తాను అని అంటాడు. ఇక్కడతో సీన్ ఇంకా ఇంటెన్స్ గా తయారవుతుంది మామ. కాదు అపోకలిప్స్ కి కేవలం 2 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. మ్యాగ్నస్ రిపీటెడ్లీ మార్తాకి కాల్ చేస్తుంటాడు ఎక్కడున్నావు అని. తర్వాత ఫ్రాన్స్ మా అమ్మ అండ్ మార్తా వస్తారా అని. వాళ్ళు రాలేదంటే వెళ్ళిపోదాం అని అంటాడు. ఇంకా బంకర్ లో ఉన్న ఎలిజబెత్ తన తండ్రిని అడుగుతుంది అమ్మ అక్క ఎక్కడా అని. దానికి పీటర్ నాకు కూడా తెలియడం లేదు అని అంటాడు. ఇక షర్లెట్ మరియు ఓలర్ కార్లో కలిసి వెళ్తున్నారు. షర్లెట్ అతనికి నోవా తన తండ్రి అని చెప్పుంటది అండ్ అలాగే ఈ రోజు అపోకలిప్స్ జరగబోతుందని కూడా చెప్తుంది. ఇదే విషయాన్ని ఓలర్ ప్రశ్నిస్తూ ఉంటాడు, కానీ షర్లెట్ మాత్రం ఆ మాటలేవి పట్టించుకోకుండా ఏదో పరధ్యానంలో ఉంటుంది. పవర్ ప్లాంట్ లో క్లౌజన్ మరియు పోలీసులు రియాక్టర్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ ఓల్డ్ రియాక్టర్ ఫ్యూయల్ పూల్ సీల్ చేసి ఉంటుంది. అది సేఫ్టీ ప్రొసీజర్ అని స్టాఫ్ చెప్తాడు, కానీ క్లౌజన్ మాత్రం ఆ కాంక్రీట్ సీల్ ను బ్రేక్ చేయాలని ఇన్సిస్ట్ చేస్తాడు, ఎందుకంటే అతనికి అక్కడే నిజం దాగి ఉండొచ్చని అనుమానం. ఇక టీడ్మెన్ హౌస్ లో రెజినా పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి అలెగ్జాండర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటది. అప్పుడే సడన్ గా ఎవరో పిలిచినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగానే మిడిల్ ఏజ్డ్ క్లౌడియా ఇంట్లో కూర్చుంటది. అది చూసిన రెజినా షాక్ అయిపోతుంది, ఇంకా భయంలో కనిపిస్తోంది. అది గమనించిన క్లౌడియా ప్లీజ్ భయపడకు అని మెల్లగా తన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటది. నన్ను క్షమించు, నేను అలా చెప్పా పెట్టుకోకుండా వెళ్ళిపోవాల్సింది కాదు, నాదే తప్పు, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పగానే రెజినా ఫుల్ గా ఏడుస్తూ ఉంటది. నిజానికి వీరిద్దరూ 33 సంవత్సరాల తర్వాత కలుస్తారు. దాంతో రెజినా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అప్పుడే సమయం మధ్యాహ్నం 2:34 అవుతూ ఉంటుంది. మరోపక్క కాన్వాల్డ్ హౌస్ లో ఫ్యూచర్ జోనస్ కిచెన్ టేబుల్ మీద ఉన్న గన్ను గమనిస్తూ అలర్ట్ గా ఉంటాడు. అకస్మాత్తుగా ఎవరో ఇంట్లోకి వస్తున్న శబ్దాలు విన్నావు అని అంటాడు. అప్పుడే ఫ్యూచర్ జోనస్ అడుగుతాడు యాడమ్ పంపించాడు కదా నిన్ను అని. దానికి నోవా మాత్రం సర్కాస్టిక్ గా నువ్వు యాడమ్ గా ఎప్పుడు మారతావా అని నేను ఎప్పుడు ఆలోచించేవాడిని అని. వెంటనే ఫ్యూచర్ జోనస్ నేను యాడమ్ లా ఎప్పటికీ మారనని అంటాడు. కానీ నోవా యాడమ్ ఇది కూడా చెప్పాడని అంటాడు. ఇంకా ఒక రోజు మనం ఫ్రెండ్స్ కూడా అవుతామని అన్నాడు, అది కూడా నువ్వు నన్ను మోసం చేసే వరకు. ఇలా ఇద్దరి మధ్య ఒక ఇంటెన్స్ కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. అప్పుడే నోవా ఒక సర్ప్రైజింగ్ మెసేజ్ ఇస్తాడు. యాడమ్ ని చంపితే హోప్ కూడా చనిపోతుంది అని చెప్పి అతను జోనస్ కు ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ లో ఒక మిషన్ ఉంది, మ్యాగ్నస్, ఫ్రాన్సిస్కా అండ్ బార్తోష్ ని సేవ్ చేయాలని. దాని తర్వాత నోవా అండ్ ఆగ్నెస్ ని కూడా అని రాసుంటది, ఎందుకంటే లూప్ పూర్తిగా క్లోజ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మార్తా బతుకుతుంది. అంటే జోనస్ ఇప్పుడు తన కరెంట్ ప్లాన్ వదిలి ఈ మిషన్ కోసం ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ నుండి స్టోరీ ఒకేసారి అనేక టైం లైన్స్ మధ్య వేగంగా మారడం ప్రారంభమవుతుంది. 2020లో కెథరీనా కేవ్స్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. తనతో పాటు టూల్స్ మరియు సప్లైస్ తీసుకుని కేవ్ ఎంట్రన్స్ వైపు బయలుదేరుతోంది. అదే సమయంలో 2053 పోస్ట్ అపోకలిప్టిక్ విండెన్ లో ఎలిజబెత్ వాల్ కింద ఉన్న చిన్న ఓపెనింగ్ ద్వారా లోపలికి వెళ్లి గాడ్ పార్టికల్స్ దగ్గర చేరుకుంటారు. తర్వాత 1921లో మ్యాగ్నస్ అండ్ ఆ లేడీ యాడమ్ కు ఒక స్పెషల్ సూట్ మరియు ఇదే సమయంలో 2020 పవర్ ప్లాంట్ లో క్లౌజన్ ఆదేశాల మేర వర్కర్స్ కాంక్రీట్ ను డ్రిల్ చేయడం ప్రారంభిస్తాడు. అక్కడ దాచిన రేడియో యాక్టివ్ బ్యారెల్స్ బయటపడబోతున్నాయి. మరోపక్క బంకర్ లో చిన్న ఎలిజబెత్ తన తండ్రి పీటర్ తో కలిసి బెంచ్ పై కూర్చొని ఉంటది. ఆమె రెడ్ హూడీ మరియు రెడ్ వాచ్ వేసుకొని ఉంది, అంటే షీఈ్ ఇన్ డేంజర్ అని చెప్పడం. పీటర్ తన ఫోన్ చూస్తూ టెన్షన్ లో ఉంటాడు. అప్పుడే ఎవరో వస్తున్న స్టెప్స్ వినిపిస్తాయి. ఎవరా అని చూస్తూ ఉండగా మిడిల్ ఏజ్డ్ క్లౌడియా అండ్ రెజినా లోపలికి వస్తారు. పీటర్ క్లౌడియాను చూసి ఆశ్చర్యపోతాడు. బోర్డుపై ఉన్న ఓల్డ్ క్లౌడియా ఫోటోను చూసి నువ్వే క్లౌడియా అని చెప్తాడు. ఇక కేవ్స్ దగ్గర కెథరీనా ప్యాసేజ్ డోర్ ని కనుగొంటుంది. అక్కడ ఓరోబోరస్ సింబల్ అండ్ రెడ్ స్ట్రింగ్ హ్యాండిల్ ని ఆమె గుర్తిస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంది, సిగ్నల్ ఫాలో చేయడానికి అవసరమైన గీగర్ కౌంటర్ అదే రేడియో యాక్టివేటర్ ఆమె దగ్గర లేదు. ఇదే సమయంలో పవర్ ప్లాంట్ లో డ్రిల్లింగ్ కొనసాగుతుంది. చివరకు కాంక్రీట్ లో దాచిన ఎల్లో రేడియో యాక్టివ్ బ్యారెల్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో షర్లెట్ మరియు ఓలర్ కూడా రియాక్టర్ రూమ్ వైపు పరిగెత్తుతూ వస్తారు. ఇక కాన్వాల్డ్ హౌస్ లోకి టీన్ జోనస్ ప్రవేశిస్తాడు. అతను తన తల్లి హ్యానా కోసం వెతుకుతుంటాడు. కానీ ఫ్యూచర్ జోనస్ వెళ్లిపోయిన తర్వాత ఇల్లు పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అప్పుడు చెప్పాక మార్తా జోనస్ ముఖాన్ని ఎంతో ప్రేమగా తాకుతుంది. జోనస్ ఆమె టచ్ ను ఆనందంగా అనుభవిస్తూ కళ్ళను మూసుకుంటాడు. మార్తా ఒక ఫెమిలియర్ లైన్ చెప్తుంది, మన ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్, అది ఎప్పుడు నమ్మడం మానేయద్దు అని. అంతలో ఇద్దరు ఒకరినొకరు కౌలించుకొని ముద్దు పెట్టుకుంటారు.
కానీ వస్తాడు. సో ఇక్కడతో సర్కిల్ పూర్తయింది అని అంటాడు. దానికి మార్త ఎవరితను అని అడిగితే అప్పుడు యాడమ్ చెప్పు నేనెవరో అని అడుగుతాడు. దానికి జోనస్ ఫుల్ కోపంలో అరుస్తాడు, నువ్వు నన్ను మోసం చేసావు, ఈ సైకిల్ ని ఎందుకు మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు యాడమ్ ఒక చిల్లింగ్ ఆన్సర్ ఇస్తాడు, ఎందుకంటే ఈ రోజు సృష్టించబడేది ఒక కొత్త ముగింపుకు ప్రారంభం అని అంటాడు. ఇంకా యాడమ్ అన్నాడు, నువ్వు చెప్పినట్టు నిజంగా నేనే ట్రిగ్గర్, నిన్ను నువ్వు చివరికి నాలాంటి వ్యక్తిగా మారేలా చేసే ట్రిగ్గర్ అని చెప్తూ ఉండగా మార్త భయంగా వెనక నుండి యాడమ్ చేతి వైపు చూస్తూ ఉంటది. అంతలో యాడమ్ తన చేతిలో ఉన్న గన్ ని జోనస్ పైన గురిపెట్టి నువ్వు నేను కావాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మార్త కడుపులో షూట్ చేస్తాడు. ఇక్కడే ఒక హెవీ డీటెయిల్ ఉంటుంది మామ. యాడమ్ వస్తాడు. దానికి మెయిన్ రీజన్ జోనస్ కి జీవితాంతం మర్చిపోలేని బాధనివ్వడం. లైక్ హెడ్ షాట్ కానీ హార్ట్ లో కానీ షూట్ చేస్తే మార్త త్వరగా చనిపోతుంది. అదే పొట్టలో షూట్ చేస్తే ఇలా ఈ ఎపిసోడ్ ఒక భారీ ట్విస్ట్ తో ముగుస్తుంది మామ. నిజానికి డార్క్ కథలో టైం ట్రావెల్ మాత్రమే కాదు, మల్టిపుల్ వరల్డ్స్ కూడా ఉన్నాయని ఈ ట్విస్ట్ ద్వారా రివీల్ అవుతుంది. సో చూడాలి నెక్స్ట్ సీజన్ లో ఇంకా ఎన్నెన్ని వింతలు విచిత్రాలు జరుగుతాయి అన్నది. అంతేకాకుండా సీజన్ ముగిసేసరికి ప్రేక్షకుల మనసులో కూడా జోనస్ లానే ఒక విచిత్రమైన భావన వస్తుంది. చివరకు జోనస్ అండ్ మార్తా కలిసి సంతోషంగా ఉండబోతున్నట్టుగా అనిపించిన క్షణంలోనే ఆ ఆశ మళ్ళీ ముక్కలవుతుంది. డార్క్ ప్రపంచంలో మంచి చేసే వాళ్లకు విజయం దక్కేలా కనిపించదు. ఇక్కడ ఫేట్ అన్నది చాలా బలమైనది. ఎంత ప్రయత్నించినా పాత్రలు మళ్ళీ అదే గోడను ఢీకుంటుంటూ ఉంటాయి. జోనస్ కూడా ఇప్పుడు ఆ అలసటను అనుభవించడం. తన తండ్రిని కాపాడలేకపోయాడు, మార్తాను కూడా కాపాడలేకపోయాడు. ప్రతి ప్రయత్నం చివరికి అదే ట్రాజడీకి దారితీస్తుంది. ఈ హోప్లెస్నెస్ అతని వ్యక్తిత్వాన్ని మెల్లగా మార్చేస్తుంది. ఈ కథలో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నిజంగా ఏదైనా లాభం పొందుతున్నట్టుగా కనిపించే ఒకే ఒక వ్యక్తి హ్యానా మాత్రమే. తను మాత్రం కాలాలను ఉపయోగించి ఇతరుల జీవితాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఆమెకు టైం ట్రావెల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కూడా తెలిసిపోయింది. ఇక ఆమె ఎలాంటి సమస్యలు సృష్టించబోతుంది అన్నదే పెద్ద ప్రశ్న. సో వెళ్లే ముందుగా మన ఈ సీజన్ 2లో రిలేటెడ్ గా మిగిలిపోయిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకొని ముగిచేద్దాం. పాయింట్ నెంబర్ 1, సిరీస్ స్టార్టింగ్ నుండి మనం ఈ చర్చ్ ను చూస్తున్నాం. బేసిక్ గా ఇది 1927లో నిర్మించిన చర్చ్ అండ్ ఇదే చర్చ్ ని మనం 2052లో కూడా చూసాం. అయితే ఈ చర్చ్ ఎందుకని మళ్ళీ చూపిస్తున్నారు అని అంటే ఇది సిగ్మండోస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ యాడమ్ తన సామ్రాజ్యాన్ని నిర్మించింది కూడా ఈ చర్చ్ లోపలే. అంటే ఈ చర్చ్ ఆరంభం అండ్ ఇదే అంతం కూడా. బిగినింగ్ ఇస్ ద ఎండ్ అండ్ ఎండ్ ఇస్ ద బిగినింగ్. సిగ్మండోస్ క్రియేటర్స్ అస్ట్. పాయింట్ 2, జోనస్ డ్రమ్ తెరిచినప్పుడు ఎలాంటి ఇష్యూస్ రాలేదు, కానీ క్లౌజన్ ఓపెన్ చేయగానే అపోకలిప్స్ జరిగింది. ఎందుకు అని అంటే జోనస్ డ్రమ్ ఓపెన్ చేసినప్పుడు సిసిఎం ఒకటే ఉంది, ఎనర్జీ ట్రిగ్గర్ లేదు. కానీ రియాక్టర్ రూమ్ లో డ్రమ్ ఓపెన్ చేసే టైంలో పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో ఉన్న సేమ్ గాడ్ పార్టికల్స్ ఒకేసారి యాక్టివేట్ అయ్యాయి. అంతేకాకుండా ఆ గుహ యొక్క ప్యాసేజ్ కూడా ఓపెన్ అయింది. అంటే 3 టైమ్ లైన్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. దాంతో ఆ న్యూక్లియర్ వేస్ట్, అపోకలిప్స్ ఎనర్జీ మరియు టైమ్ మెషిన్ 3 కలిసి గాడ్ పార్టికల్స్ ని యాక్టివేట్ చేశాయి. అందువల్ల ఈ అపోకలిప్స్ జరిగింది. పాయింట్ నెంబర్ 3, క్లౌడియా కళ్ళు 2 డిఫరెంట్ కలర్స్ లో ఎందుకు ఉంటాయి? డార్క్ కథలో అది ఒక సింబాలిజం. ఒక కన్ను లైట్ ను, మరొక కన్ను డార్క్నెస్ ని సూచిస్తుంది. ఎందుకంటే క్లౌడియా ఎప్పుడు 2 ప్రపంచాల మధ్య నిలబడిన వ్యక్తి. ఒకవైపు లూప్ ని కొనసాగించాల్సిన బాధ్యత, మరోవైపు దాన్ని బ్రేక్ చేయాలనే ప్రయత్నం. ఆమె కళ్ళే చెప్తాయి ఈ కథలో నిజమైన సమతుల్యం లైట్ మరియు డార్క్ మధ్య ఉందని. పాయింట్ నెంబర్ 4, ఎందుకని పదే ఫ్యూచర్ జోనస్ ఫ్లోర్ ని చూస్తూ ఉన్నాడు? ఎందుకంటే అదే ప్లేస్ లో మార్తా చనిపోయింది. సో మళ్ళీ అదే రిపీట్ అవబోతుంది అన్న బాధ. పాయింట్ నెంబర్ 5, గుహ షేప్ ని బాగా గమనిస్తే అది ఒకలా ఉంటుంది మామ. నిజానికి ఇక్కడ నుంచి టైం పుట్టింది అండ్ ప్రతి ఒక్కరు ఆ గర్భంలో నుండే బయటకు వస్తున్నారని అన్నట్టుగా ఉంటుంది. ఇలా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి మామ. ఆ పాయింట్స్ అన్ని కూడా మెల్లమెల్లగా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. అలానే సీజన్ 3లో కూడా ఇంకా కొన్ని డిఫరెంట్ పాయింట్స్ కూడా తలెత్తుతాయి. వాటిని కూడా మనం నీట్ గా డిస్కస్ చేసుకుందాం. అయితే చివరిగా మన ముందు నిలిచిన ప్రశ్నలు చాలా పెద్దవి. బార్తోష్కి అసలు ఏం జరుగుతోంది? మార్తాకి నిజంగా ఏదైనా ఆశ ఉందా, లేక ఆల్టర్నేట్ మార్తా పూర్తిగా వేరే వ్యక్తి? విండెన్ అనే ఈ కర్స్డ్ టౌన్ లో ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉంటుందా? ఇంకా అలెగ్జాండర్ తన కుటుంబాన్ని మళ్ళీ చేరగలడా? ఇలా ఈ ప్రశ్నల మధ్య ఈ డార్క్ సీజన్ తో క్లిష్టంగా మారబోతుంది. అది మొత్తం మనం సీజన్ 3లో చూస్తాం. సో ఇది మామ ఈ రోజుకి. త్వరలో సీజన్ 3తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.